హలో స్టూడెంట్స్. సో ఈరోజు మనం క్లాస్ 11th పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనే చాప్టర్ గురించి చూడబోతున్నాం. వన్ షార్ట్ వీడియో అండి ఇది. సో ఇక్కడ మనం పీ బ్లాక్లో చూసుకున్నట్లయితే గ్రూప్ నెంబర్ 13 నుంచి గ్రూప్ నెంబర్ 18 వరకు ఉంటాయండి. అందులో మనం కేవలం గ్రూప్ నెంబర్ 13 అండ్ గ్రూప్ నెంబర్ 14 అయితేనే చూస్తున్నాము. ఓకే, గ్రూప్ 15, 16, 17, 18 వచ్చేసి మనకి క్లాస్ 12లో ఉంటుందండి. సో ఓన్లీ గ్రూప్ 13ని బోరాన్ ఫ్యామిలీ అని అంటారు, అండ్ గ్రూప్ 14ని కార్బన్ ఫ్యామిలీ అని అంటారు. సో ఈ టూ ఫ్యామిలీస్ గురించి ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి చూస్తాం మనం ఈరోజు. ఓకేనా? సో రైట్. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో మనకి ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్కి బేసిక్ డిఫరెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆబ్వియస్గా వస్తుంది. కానీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్తో పాటు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పీ బ్లాక్ది NS2 NP1 to 6 అండి. గ్రూప్ 13 అయితే NS2 NP1 అండి. గ్రూప్ 14 అయితే NS2 NP2 అండి. ఓకే రైట్. సో అయితే ఇక్కడ జనరల్గా మీరు గ్రూప్ 1 తీసుకున్నారండి, ఎస్ బ్లాక్ ఎలిమెంట్. అవుటర్ ఎలక్ట్రాన్స్ వాటికి ఎన్ని ఉంటాయి? 1. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకోగలరు? మ్యాక్సిమం 1. సో గ్రూప్ 1 ఎలిమెంట్స్ ఆక్సిడేషన్ స్టేట్, పాసిబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే +1 అని అంటాం. అదే గ్రూప్ 2 ఎలిమెంట్స్ మ్యాక్సిమం పాసిబుల్ ఆక్సిడేషన్ స్టేట్ +2 అని. ఇంక వేరే మాట ఉండదు. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం తీసుకుంటాం కదా, వాటన్నిటికీ ఒకటే ఆక్సిడేషన్ స్టేట్ అండి, +2 +2 +2 +2 ఎవ్రీవేర్. అదే గ్రూప్ 1 లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీసియం +1 అన్ని చోట్ల +1. కానీ ఇప్పుడు మనం గ్రూప్ 13 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అంటే మన బోరాన్ ఫ్యామిలీ కాబట్టి బోరాన్, ఎల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం ఇవి ఉంటాయి కదా. లెక్క ప్రకారం దీనిది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2 NP1 అవ్వాలి కదా, అవునా? అండ్ గ్రూప్ 14 కార్బన్, సిలికాన్, జర్మానియం, టిన్ అండ్ లెడ్. వీటి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2 NP2 అవ్వాలి కదా. అంటే గ్రూప్ 13 మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకోగలదండి దీని ప్రకారం? NS2 NP1 అంటే మ్యాక్సిమం 3 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకోగలదు. అంటే దీని ఆక్సిడేషన్ స్టేట్ +3 అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏమైనా పాసిబిలిటీ ఉందా? ఇంకో పాసిబిలిటీ ఏంటంటే ఇది +1 ఆక్సిడేషన్ స్టేట్ చూపించగలదు. ఎలా చెప్తున్నాం మనం అంటే ఇక్కడ NS ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదండి, ఈ NS ఎలక్ట్రాన్స్లో నుంచి NS ఆర్బిటాల్ నుంచి ఎలక్ట్రాన్స్ తీయడం కొంచెం కష్టం అవుతుంది. ఓకే, ఇన్ ఏ సిమిలర్ వే గ్రూప్ 14 చూసుకుంటామండి. ఇక్కడ NS2 NP2 ఎన్ని ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం తీయగలం? 4. సో దీని మ్యాక్సిమం పాసిబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అవుతుంది? +4. ఇంకా NS ఎలక్ట్రాన్స్ కొన్ని కేసెస్లో మనం తీయలేము, అప్పుడు దీని ఆక్సిడేషన్ స్టేట్ ఏమవ్వచ్చు? +2 అవుతుంది. సో కొన్ని ఎలిమెంట్స్కి గ్రూప్ 14 అండ్ గ్రూప్ 13, 15 కూడా చూసుకుంటే మనకి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ వచ్చేస్తాయి. సో ఇది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ బ్లాక్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అండి. సో ఇక్కడ గ్రూప్ 13 అయితే పాసిబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ +1 అండ్ +3. గ్రూప్ 14 అయితే పాసిబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ +2 అండ్ +4. రైట్. సో ఇది ఎందుకు అవుతుంది అనేది మనం క్లియర్ కట్గా చూసుకుందాం తర్వాత. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ వచ్చేసి పీ బ్లాక్ ఎలిమెంట్స్లో అండి, నెక్స్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మీరు బోరాన్ నుంచి బోరాన్, ఎల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం డౌన్ ద గ్రూప్ వెళ్తుంటే మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతుంది కదా. ఇప్పుడు మెటాలిక్ క్యారెక్టర్ ఎందుకు పెరుగుతుంది? అటామిక్ రేడియస్ పెరుగుతుంది, అవుటర్ ఎలక్ట్రాన్స్ ఈజీగా లూజ్ చేసేసుకోవచ్చు. మెటాలిక్ క్యారెక్టర్ పెరిగితే ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకోవడం ఈజీ అయితే వీటి ఆక్సైడ్స్, మెటాలిక్ ఆక్సైడ్స్ ఫామ్ అయ్యాయి అనుకోండి, ఆ ఆక్సైడ్స్ ఏమవుతాయి? మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ వాట్ ఇన్ నేచర్? బేసిక్ ఇన్ నేచర్. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఎసిడిక్ ఇన్ నేచర్. అంటే పైనుంచి గ్రూప్ 13లో ఫ్రమ్ టాప్ టు బాటమ్ వెళ్తే కనుక మనకి నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ pH అనేది మారిపోతూ ఉంటుంది. ఓకే, ఇవి కొన్ని యాంఫోటరిక్ ఉంటాయి, కొన్ని ప్యూర్లీ బేసిక్ ఆక్సైడ్స్ ఉంటాయి, కొన్ని ఎసిడిక్ ఆక్సైడ్స్ అనేవి మీకు
గ్రూప్ 13 నుంచి మొదలవుతాయండి. అదే మీరు ఎస్ బ్లాక్లో చూస్తాయండి. ఎస్ బ్లాక్ లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం, ఫ్రాన్షియం. ఇవన్నీ మెటల్సే అండి, వీటిలో నాన్ మెటల్ ఏమి ఉండదు, అవునా? సో అంటే ఇవన్నీ మెటాలిక్ ఆక్సైడ్సే ఫామ్ అవుతాయి, అంటే ఇవన్నీ బేసిక్ ఆక్సైడ్సే అవుతాయి. అది మనకి పి బ్లాక్లో కనిపించదు. ఓకే, ఇది సెకండ్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ అండి, ఎస్ బ్లాక్ పి బ్లాక్ ఎలిమెంట్స్తో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు బోరాన్ కాన్ఫిగరేషన్ రాసుకుందామండి ఒకసారి. బోరాన్ అటామిక్ నెంబర్ 5, దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమని రాస్తారు మీరు? 1s2 2s2 2p1, అవునా? అంటే సెకండ్ షెల్ ఉంది, సెకండ్ షెల్లో ఎస్ సబ్ షెల్ అండ్ పి సబ్ షెల్ ఉంటుంది, కానీ డి సబ్ షెల్ అయితే ఉండదు. అంటే ఇక్కడ 2s2 అనేది రాస్తాను, 2s, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, 2pలో 1 ఎలక్ట్రాన్ ఉంది. ఓకే, బోరాన్ 3 బాండ్స్ ఫామ్ చేస్తుంది, Cl ఇలా BCl3 రాసామండి. ఏమవుతుంది అప్పుడు? ఒక బాండ్ ఫార్మ్ అవుతుంది క్లోరిన్ తోటి, ఒక బాండ్ క్లోరిన్ తోటి ఫార్మ్ అయితే సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ బయటికి రిలీజ్ అవుతుంది. అమౌంట్ ఆఫ్ ఎనర్జీ బయటికి రిలీజ్ అయింది, ఇక్కడ అన్పేర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఉంది కదా ఇక్కడ, ఈ ఎలక్ట్రాన్ ఎలా మారుతుంది అని అంటే ఇక్కడ అన్పేర్ అయిపోయి ఒక ఎలక్ట్రాన్ ఇటు వచ్చేస్తుంది. అప్పుడు మిగతా 2 క్లోరిన్స్ దీంతో బాండ్ ఫామ్ చేస్తాయి. ఓకే, సో మనకి ఇక్కడ హైబ్రిడైజేషన్ చూసుకున్నట్లయితే sp2 వస్తుంది కదా, అండ్ దాంతోపాటు ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంది కదా. ఈ వేకెంట్ ఆర్బిటాల్ ఉంటే బోరాన్ 2 ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసుకోగలదు కదా. 2 ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసుకుంటే అదొక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది కదా. అంటే మ్యాక్సిమం వ్యాలెన్సీ ఫర్ బోరాన్ వచ్చేసి ఎంత అవుతుందండి? నార్మల్ అయితే 3 వేకెంట్ ఆర్బిటాల్ ఉండడం వల్ల మ్యాక్సిమం వ్యాలెన్సీ దీనిది 4 అవుతుంది. అంటే ఫర్ సపోజ్ మీరు చూడండి, BF4 మైనస్ ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ బోరాన్కి ఎన్ని బాండ్స్ ఫార్మ్ అవుతున్నాయి? 4. నార్మల్ 3 బోరాన్ ఫ్లోరిన్ బాండ్స్ ఏమో 3 అండి, యాజ్ యూజువల్గా ఇందాక చూసినట్టే. ఒక వేకెంట్ పి ఆర్బిటాల్ ఉంది కదా, ఇది వేకెంట్ పి ఆర్బిటాల్ ఫ్లోరిన్ తోటి బాండ్ అవుతుంది. ఫ్లోరిన్కి అవుటర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 7. అయితే ఏమవుతుంది, ఇక్కడ F మైనస్ తీసుకున్నాం కాబట్టి వన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ పేర్స్, ఒక ఎలక్ట్రాన్ పేర్ బోరాన్ తోటి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుందమ్మా. ఫామ్ చేస్తే బోరాన్కి ఒక వ్యాలెన్సీ ఎంత అవుతుంది? 4 కదా. ఇప్పుడు బోరాన్కి వ్యాలెన్సీ 4 వచ్చింది కదా సార్. దాని తర్వాత అల్యూమినియం మిగతా వాటికి కూడా చూసుకుంటే కనుక వాటికి కూడా మ్యాక్సిమం వ్యాలెన్సీ 4 రావాలి కదా, కానీ అలా రాదు. అదే డిఫరెన్స్ అండి, ఎస్ బ్లాక్కి పి బ్లాక్కి ఉన్న డిఫరెన్సెస్ ఇవే. ఇప్పుడు అల్యూమినియం తీసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ అల్యూమినియం అటామిక్ నెంబర్ ఎంతమ్మా? 13. అంటే కాన్ఫిగరేషన్ ఏమని రాస్తారు? 1s2 2s2 2p6 3s2 3p1. ఓకే, అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకున్నట్లయితే 3s, ఇంకోటేమో 3p. ఓకే రైట్, 3sలో ఎన్ని ఎలక్ట్రాన్స్? 2. 3pలో ఎన్ని ఎలక్ట్రాన్స్? 1. 3s థర్డ్ షెల్ ఉంది. థర్డ్ షెల్ ఉంటే ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి? సబ్షెల్స్ ఈజ్ ఈక్వల్ టు షెల్ నెంబర్ కదా. షెల్ నెంబర్ ఎంత? 3. సబ్షెల్స్ కూడా ఎన్ని ఉండాలి? 3 ఉండాలి. ఒకటి S, ఒకటి P, ఇంకొకటేమో D. అంటే అల్యూమినియం దగ్గరికి వచ్చేసరికి D సబ్షెల్ అనేది అయితే ఉంటుంది. అంటే ఇక్కడ ఇంకా వేకెంట్ ఆర్బిటల్స్ ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు అల్యూమినియం క్లోరిన్తో బాండ్ ఫామ్ చేస్తుంది అనుకోండి, ఆర్ ఫ్లోరిన్తో బాండ్ ఫామ్ చేస్తుంది అనుకోండి, AlF3 అనేది రాసామా? అల్యూమినియం ఫ్లోరిన్ అండ్ ఫ్లోరిన్ తోటి ఇలా బాండ్ ఫార్మ్ అయిందా? ఏమవుతుంది? యాజ్ యూజువల్గా ఫస్ట్ ఒక ఫ్లోరిన్ వచ్చి ఇలా బాండ్ ఫామ్ చేసుకుంటుంది. దాని తర్వాత ఏమో ఈ ఎలక్ట్రాన్ పేర్ అన్పేర్ అయిపోయి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ, ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్లోరిన్ ఏమో ఆర్ ఫ్లోరిన్ ఇలా బాండ్ ఫార్మ్ అవుతుంది. ఓకే, ఇది నార్మల్ sp2 హైబ్రిడైజేషన్. వేకెంట్ ఆర్బిటాల్ ఉందా? ఉంది. ఒకటే ఉందా? లేదు. 3p ఇది ఉంది, దీంతో పాటు 3d కూడా ఉంది కదా. అంటే ఇప్పుడు అల్యూమినియం మ్యాక్సిమం కోవాలెన్సీ 6 చూపిస్తుంది. 6 అంటే AlF6 3-. నార్మల్ 3 ఫ్లోరిన్స్ వచ్చాయి కదమ్మా. 4th ఫ్లోరిన్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, 5th ఫ్లోరిన్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, 6th ఫ్లోరిన్ కోఆర్డినేట్
కోవెలెంట్ బాండ్ అనేవి ఫామ్ చేస్తాయి. ఓకేనా, రైట్. సో అంటే టాప్ ఆఫ్ ద గ్రూప్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఎలిమెంట్ కోవలెన్సీ ఇంత చూపించదు, బోరాన్ అంత చూపించట్లేదు కదా. కానీ డౌన్ ద గ్రూప్ వెళ్తే అల్యూమినియం కోవలెన్సీ ఎక్కువ చూపిస్తుంది. ఎందుకు? ప్రెజెన్స్ ఆఫ్ వేకెంట్ డి ఆర్బిటాల్స్. ఓకే, సో డి ఆర్బిటాల్స్ ఎక్కడైతే ఉంటాయో అంటే థర్డ్ రో ఎలిమెంట్స్ నుంచి మొదలవుతాయమ్మా. థర్డ్ పీరియడ్ నుంచి సెకండ్ పీరియడ్లో 2s 2p ఉంటాయి, థర్డ్ పీరియడ్లో 3s 3p 3pతో పాటు 3d ఉంటాయి. కాబట్టి వీటి కోవలెన్సీ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. క్లియరా? ఆల్ రైట్. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు గ్రూప్ నెంబర్ 13 అండ్ గ్రూప్ నెంబర్ 14 కాకుండా 15 అవన్నీ కూడా తీసుకున్నారనుకోండి. ఫర్ సపోజ్ మీరు కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నారండి, CO2. ఓకే, కార్బన్ ఆక్సిజన్ తోటి డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది, డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. అది ఒక కామన్ థింగ్, అందరికీ తెలిసిందే. డబుల్ బాండ్లో ఒక సిగ్మా బాండ్ ఉంటుంది, ఇంకోటేమో పై బాండ్ ఉంటుంది. ఇప్పుడు కార్బన్లో అవుటర్ ఎలక్ట్రాన్స్ p ఆర్బిటాల్స్లో ఉంటాయి, 2s 2p. కార్బన్ కాన్ఫిగరేషన్ ఎంత? 1s2 2s2 2p2. ఆక్సిజన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p4. అవునా? ఇక్కడ థర్డ్ షెల్ ఏదైనా ఉందా? లేదు. అంటే థర్డ్ సబ్ షెల్ ఉండదు. అంటే ఇక్కడ పై బాండ్ ఫార్మ్ అయితే p ఆర్బిటాల్స్ మధ్యనే ఫార్మ్ అవుతుంది, s ఆర్బిటాల్ మధ్య పై బాండ్ ఫార్మ్ అవ్వదు కదా. కెమికల్ బాండింగ్లో ఆల్రెడీ తెలుసుకునే ఉంటారు మీరు. p ఆర్బిటాల్స్ మధ్యన పై బాండ్ ఫార్మ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఈ పై బాండింగ్ పేరు ఏంటంటే దీని పేరు p పై p పై పై బాండింగ్ అమ్మా. p పై p పై పై బాండింగ్ ఎందుకన్నారు? ఇక్కడ p ఆర్బిటాలు ఇక్కడ p ఆర్బిటాలు పై బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. సార్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే అన్నిట్లోని p పై బాండింగే ఫార్మ్ అవుతుందా అని అంటే, ఫర్ సపోజ్ మీరు PO4 3- తీసుకున్నారండి, ఫాస్ఫరస్ ఆర్ ఫాస్ఫేట్ అయాన్ అండి. లెటస్ సపోజ్ ఇక్కడ ఫాస్ఫేట్ అయాన్ ఉంది, సెంట్రల్ ఆటమ్ ఫాస్ఫరస్ కాబట్టి అటామిక్ నెంబర్ 15 కాబట్టి దీని కాన్ఫిగరేషన్ ఏమని రాస్తాం మనం? 1s2 2s2 2p6 3s2 3p3. అంటే అవుటర్ ఆర్బిటాల్స్లో 3sలో 2 ఎలక్ట్రాన్స్, 3pలో 3 ఎలక్ట్రాన్స్, దాంతోపాటు 3d కూడా ఉంది, వేకెంట్ ఆర్బిటాల్ ఉంది. అంటే ఇక్కడ పై బాండ్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫాస్ఫరస్ దేంతో పై బాండ్ ఫామ్ చేయాలి? ఆక్సిజన్తో పై బాండ్ ఫామ్ చేయాలి. ఓకే, ఆక్సిజన్కి ఏమైనా థర్డ్ షెల్ ఉందా? లేదు కదా, 2s2 2p4తో ఆగిపోయింది. అంటే ఇక్కడ ఫాస్ఫరస్కి ఇలా చూడండి, PO4 3- స్ట్రక్చర్ ఇది. ఇక్కడ ఒక పై బాండ్ కనిపిస్తుంది కదా, దీనికి p ఆర్బిటాలే ఇన్వాల్వ్ చేస్తున్నాం, దీనికి p ఆర్బిటాలే ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఓకే, p ఆర్బిటాల్తో పాటు దీనికి d ఆర్బిటాల్ కూడా ఉంది కదా. అంటే ఇక్కడ p పై d పై ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో p పై d పై ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. దేని కేసులో? ఫాస్ఫరస్ కేసులో. అదే మనకి ఇందాకటి కేసులో చూసుకున్నట్లయితే కార్బన్ డైఆక్సైడ్ కేసులో ఎందుకు రాలేదు? ఎందుకంటే మనకి థర్డ్ షెల్ లేదు కాబట్టి. థర్డ్ షెల్ ఉంటే p పై d పై బాండ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థర్డ్ షెల్ లేకపోతే నార్మల్ p పై పై బాండ్ ఫార్మ్ అవుతుంది. ఒకవేళ p పై ఫార్మ్ అయిందండి ఇక్కడ, ఇంకోటేమో ఇక్కడ p పై d పై బాండ్ ఫార్మ్ అయిందండి. ఈ రెండిట్లో ఏది స్ట్రాంగ్ అని అంటే p పై బాండే స్ట్రాంగ్ అండి. p పై d పై బాండ్ అంత స్ట్రాంగ్ కాదు, ఎందుకంటే d సబ్ షెల్కి p కన్నా కొంచెం ఎనర్జీ ఎక్కువ ఉండడం వల్ల అన్స్టేబుల్గా ఉంటుంది. సో ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ ఏదైనా వస్తే p పై బాండ్ అండ్ p పై d పై బాండ్ ఉందంటే ఈ రెండింటిని మీరు కంపేర్ చేశారనుకోండి, దేనికి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ p పై. ఓకే, సో మీరు డౌన్ ద గ్రూప్ వెళ్ళే కొద్దీ ఈ d ఆర్బిటాల్ ఇన్వాల్వ్మెంట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, అవి ఏంటి, ఎందుకు వస్తున్నాయి? ఇందాక చూసాం, +1 ఆక్సిడేషన్ స్టేట్, +3 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. ఫిక్స్డ్ ఆక్సిడేషన్ స్టేట్ ఉండట్లా. ఎస్ బ్లాక్లో ఫిక్స్డ్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంది, దీనికి ఫిక్స్డ్ ఆక్సిడేషన్ స్టేట్ ఉండట్లా. డౌన్ ద గ్రూప్ వెళ్తే ఒక ఆక్సిడేషన్ స్టేట్ స్టెబిలిటీ పెరిగిపోతుంది, ఇంకొక ఆక్సిడేషన్ స్టేట్ స్టెబిలిటీ తగ్గిపోతుందండి. రైట్? సో ఇదండి బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్
ఎస్ బ్లాక్ అండ్ పీ బ్లాక్. ఏం నేర్చుకున్నాం మనం ఇక్కడ అంటే ఫస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ కంపేర్ చేసుకున్నాం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్కి పీ బ్లాక్ ఎలిమెంట్స్కి. సెకండ్ మనం ఏం కంపేర్ చేసుకున్నాం ఇక్కడ పీ పై బాండింగ్ చూసాం అండ్ పీ పై బాండింగ్ చూసాం. థర్డ్ ఇంకోటి ఏం చూసామండి కొన్ని ఎలిమెంట్స్ అయితే బోరాన్ చూసుకున్నట్లయితే దాని మ్యాక్సిమం వ్యాలెన్సీ 4 ఉంటుంది, అదే అల్యూమినియంకి వచ్చేసరికి 6 అయిపోతుంది. ఎందుకు ప్రెజెన్స్ ఆఫ్ డి ఆర్బిటాల్. ఓకే, సో ఇప్పుడు మనం గ్రూప్ నెంబర్ 13 గురించి ఇన్ డెప్త్గా చదివి నెక్స్ట్ గ్రూప్ నెంబర్ 14కి ప్రొసీడ్ అవుదాం. ఓకే రైట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ నెంబర్ 13 బోరాన్ ఫ్యామిలీ అండి. బోరాన్ ఫ్యామిలీ బోరాన్ నుంచి ఇక్కడ మనకి థాలియం వరకు ఉంటాయి. అటామిక్ నంబర్స్, అటామిక్ మాసెస్ ఇవి యాజ్ యూజువల్ కామన్ థింగ్స్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. వీటి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏం రాస్తామండి NS2 NP1 అవునా. సో బోరాన్కి అయితే 2s2 2p1, అల్యూమినియంకి అయితే 3s2 3p1, గ్యాలియంకి అయితే 4s2 4p1, ఇండియంకి 5s2 5p1, థాలియంకి 6s2 6p1 ఎట్సెట్రా. ఓకే, నెక్స్ట్ అయోనైజేషన్ ఎంథాల్పీ. అయోనైజేషన్ ఎంథాల్పీ అంటే అవుటర్ ఎలక్ట్రాన్ తీయడానికి కావాల్సిన ఎనర్జీ. ఎప్పుడు అది న్యూట్రల్గా ఉండాలి, ఐసోలేటెడ్గా ఉండాలి, గ్యాషియస్ స్టేట్లో ఉండాలి. ఓకే, అప్పుడు అవుటర్ ఎలక్ట్రాన్ తీయడానికి కావాల్సిన ఎనర్జీ. ఇప్పుడు బోరాన్ తీసుకున్నామండి. బోరాన్కి అవుటర్ ఎలక్ట్రాన్స్ ఏంటి ఎన్ని 1s2 2s2 2p1 దీని కాన్ఫిగరేషన్. అవుటర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 3. అవుటర్ ఎలక్ట్రాన్స్ 3 అయితే 3 సార్లు ఎలక్ట్రాన్స్ తీయాలి కదా, అంటే అయనైజేషన్ ఎంథాల్పీ వాల్యూస్ 3 ఉండాలి కదా. అందుకనే చూడండి బోరానే కాదు ఏ ఎలిమెంట్ తీసుకున్నా గ్రూప్ 13 కాబట్టి వీటి అవుటర్ ఎలక్ట్రాన్స్ 3 కాబట్టి వీటన్నిటికీ అయనైజేషన్ ఎంథాల్పీ 1, అయనైజేషన్ ఎంథాల్పీ 2 అండ్ అయనైజేషన్ ఎంథాల్పీ 3 3 ఉంటాయండి. సో ఫస్ట్ ఎలక్ట్రాన్ తీయడం ఈజీ, న్యూట్రల్ కదా, ఫస్ట్ ఎలక్ట్రాన్ తీసేయడం ఈజీ. సెకండ్ ఎలక్ట్రాన్ తీయడం కొంచెం కష్టం, ఎందుకంటే ప్రోటాన్స్ పెరిగిపోతాయి, ఎలక్ట్రాన్స్ తగ్గిపోతాయి. అండ్ ప్రోటాన్ వాల్యూ అదే ఉంటుంది, ఎలక్ట్రాన్స్ తీసే కొద్దీ ప్రోటాన్ ఫర్ సపోజ్ మీరు బోరాన్ తీసుకున్నారనుకోండి, దీని అటామిక్ నెంబర్ ఎంత 5, అంటే ప్రోటాన్స్ 5 ఉంటున్నాయి, ఎలక్ట్రాన్స్ కూడా 5 ఉంటున్నాయి, 1s2 2s2 అండ్ 2p1 ఇలాగ ఉంటున్నాయండి. ఓకే, ఒక ఎలక్ట్రాన్ తీసాక ప్రోటాన్స్ కౌంట్ అదే ఉంటుంది కదా, 5 ఉంటాయి, ఎలక్ట్రాన్స్ 1s2 2s2 అంతే, 1s2 2s2తో ఉండిపోతుంది. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 4, ఇక్కడ ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి 5, ఇక్కడ 5 and 5 బ్యాలెన్స్ అవుతున్నాయా. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంది, నెగిటివ్ ఛార్జ్ తక్కువ ఉంది, అప్పుడు న్యూక్లియర్ పుల్ ఎక్కువ ఉంటుంది కదమ్మా. న్యూక్లియర్ పుల్ ఎక్కువ ఉంటే సెకండ్ ఎలక్ట్రాన్ తీయడం కొంచెం కష్టం అవుతుంది. అందుకనే అయనైజేషన్ ఎంథాల్పీ వాల్యూ చూడండి 801 నుంచి 2427కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకోటి తీస్తాను అని అంటే ప్రోటాన్స్ 5 ఉంటాయి, ఎలక్ట్రాన్స్ 3 ఉంటాయి, ఇంకా తీయడం కష్టం అయిపోతుంది కదా. అందుకనే థర్డ్ అయనైజేషన్ ఎంథాల్పీ ఫస్ట్ సెకండ్తో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. జనరల్ ట్రెండ్ అంది ఇది. ఇప్పుడు ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ, సెకండ్, థర్డ్ అలా సక్సెసివ్ అయనైజేషన్ ఎంథాల్పీస్ చూసుకుంటే మీరు ఎప్పుడు ఫస్ట్దే తక్కువ అయనైజేషన్ ఎంథాల్పీ ఉంటుంది జనరల్గా, అంటిల్ అన్లెస్ ఈ హాఫ్ ఫీల్డ్ ఎక్సెప్షన్ వస్తే కనుక జనరల్గా ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు అల్యూమినియం చూడండి 577 1816 2744 579 ఏదన్నా జనరల్గా టర్మినాలజీస్లో చూసుకుంటే 579 1979 2962 558 1820 2704 589 1971 2877. అయోనైజేషన్ ఎంథాల్పీ వాల్యూస్ పెరుగుతూ వచ్చాయి. ఓకే రైట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బోరాన్ నుంచి థాలియం వరకు వెళ్తే మనం ఇక్కడ అటామిక్ రేడియస్ ఏమవ్వాలమ్మా, అటామిక్ రేడియస్ డౌన్ ద గ్రూప్ వెళ్తే నంబర్ ఆఫ్ షెల్స్ పెరుగుతున్నాయా లేదా. బోరాన్లో ఎన్ని షెల్స్ ఉన్నాయండి 2, అల్యూమినియంలో 3, గ్యాలియంలో 4 షెల్స్ ఉంటాయి. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ మనకి షెల్ నెంబర్ చెప్తుందండి ఎన్ని షెల్స్ ఉన్నాయి అనేది. ఇప్పుడు ఇండియం చూడండి కాన్ఫిగరేషన్ ఏం రాశారు ఇక్కడ 5s2 5p1 అంటే దీనికి షెల్స్ ఎన్ని ఉన్నాయి 5 షెల్స్ ఉన్నాయి. థాలియం 6s2 6p1 అంటే దీనికి నెంబర్ ఆఫ్ షెల్స్ ఎన్నండి 6 షెల్స్. సో 2 షెల్స్ నుంచి 6 షెల్స్ అండి. అంటే ఏమవ్వాలి
అటామిక్ రేడియస్ ఏమవ్వాలి, సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ షెల్ వరకు ఉండే డిస్టెన్స్నే అటామిక్ రేడియస్ అని మనం అంటాము. అవునా? సో ఇక్కడ 2 షెల్స్ ఉన్నాయి, ఇక్కడేమో 6 షెల్స్ ఉన్నాయి. రేడియస్ ఏమవుతుంది, పెరుగుతుంది కదా ఆబ్వియస్గా. చూసుకున్నట్లయితే 88, 143, 135, 167, 170. ఫస్ట్ ఇది 1 minute, ఇది కాస్త పక్కన పెట్టి చూద్దాం ఎందుకయింది అలాగా. మిగతా చూస్తే 88 నుంచి 143, 143 నుంచి 167, 167 నుంచి 170. పెరిగిందా అటామిక్ రేడియస్, పెరిగిందా? 88 నుంచి 135 అండి, అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు డబల్ కన్నా తక్కువ. ఓకే, కానీ 135 నుంచి 167 డబలా? 167 టు 170 డబలా? కాదు కదా, పెరుగుతూనే వచ్చింది, కానీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంక్రీజ్ డబల్గా అయిందా? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంక్రీజ్ తగ్గిపోతూ వచ్చిందండి. బోరాన్ చూడండి, అటామిక్ రేడియస్ 88 పికోమీటర్స్, ఇక్కడ 143. లెటస్ సే 88, ఇది 170, 88 డబల్ చేస్తే 176 రావాలి, మనకి 143 ఉంది, అరౌండ్ 1.8 టైమ్స్ పెరిగింది. 143 నుంచి 167 చూసుకున్నట్లయితే 1.8 టైమ్స్ ఏమైనా పెరిగిందా? లేదు. 167 టు 170 ఆల్మోస్ట్ మినిమల్ అమ్మా. ఎందుకు ఇలాగా అని అంటే డ్యూ టు వన్ స్మాల్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అండి. షీల్డింగ్ ఎఫెక్ట్ ఆర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఏంటమ్మా ఇది అని అంటే, ఇప్పుడు మీరు బోరాన్ తీసుకున్నారు, ఇక్కడ ఏం రాస్తాం మనం? 1s2 2s2 2p1 అని రాస్తాం. అదే మీరు థాలియం తీసుకున్నారు అనుకోండి, థాలియం అటామిక్ నంబర్ 81, దీని కాన్ఫిగరేషన్ xenon 6s2 4f14 5d10 అండ్ 6p1 అండి. ఓకే, ఎంత కాన్ఫిగరేషన్ దీనిది. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి అని అంటే, మనం ఇక్కడ ప్రోటాన్స్ ఉన్నాయండి, ఎన్ని ఉన్నాయి? 81, 1 2 3 4 5 6. ఓకే, ఫస్ట్ షెల్ ఇక్కడ రాస్తాను. ఇక్కడ ఫస్ట్ షెల్ చూసుకున్నట్లయితే మనం 1s, ఇక్కడేమో 2s 2p, ఇక్కడేమో 3s 3p 3d, ఇక్కడ 4s 4p 4d and 4, 5s 5p 5d 5, 6s 6p 6d అండ్ సో ఆన్. అంత అవసరం లేదు మనకి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 6s2 అట, 6s2, దాని తర్వాత ఏమో 4f14, దాని తర్వాత ఏమో 5d10 అండ్ 6p1. ఇది థాలియం కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఎస్ ఆర్బిటాల్ షేప్ ఏంటి? స్పెరికల్, పి డంబెల్, డి డబల్ డంబెల్, ఎఫ్ ఏమో కాంప్లెక్స్ డిఫ్యూజ్డ్గా ఉంటుంది. అవునా? అవుట్ ఆఫ్ ఎస్పీడిఎఫ్ చూసుకున్నట్లయితే ఏ ఆర్బిటాల్ న్యూక్లియస్కి దగ్గరగా ఉంటుంది? విచ్ ఆర్బిటాల్ ఈజ్ క్లోజెస్ట్ టు ద న్యూక్లియస్? ఏ ఆర్బిటాల్ దగ్గరగా ఉంటుందంటే, ఏదైతే సిమెట్రికల్గా ఉంటుందో అది న్యూక్లియస్కి బాగా దగ్గరగా ఉంటుంది. సిమెట్రికల్గా ఏది ఉండదండి, ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ సిమెట్రికల్గా ఉంది. సో న్యూక్లియస్కి ఎస్ ఆర్బిటాల్ అనేది బాగా దగ్గరగా ఉంటుందండి. అంటే అట్రాక్షన్ టువర్డ్స్ ద న్యూక్లియస్కి మనం ఈ ఆర్డర్ అనేది రాసుకుంటాం. ఎస్ గ్రేటర్ దాన్ పి గ్రేటర్ దాన్ డి గ్రేటర్ దాన్ ఎఫ్. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎఫ్ అనేది, ఎఫ్ ఆర్బిటాల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ తోటి అంత ఇంటరాక్ట్ అవ్వవు. అదే కదా అర్థం. ఏ ఆర్బిటాల్ న్యూక్లియస్ తోటి ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంది? ఎస్. ఏది తక్కువ ఇంటరాక్ట్ అవుతుంది? ఎఫ్. అంటే న్యూక్లియస్తో తక్కువ ఇంటరాక్ట్ అవ్వకపోతే ఈ ఎలక్ట్రాన్స్ మీద ఏం ఛార్జ్ అండి? ఇక్కడ మైనస్ ఛార్జ్. ఈ ప్రోటాన్స్కి ఏం ఛార్జ్ అండి? పాజిటివ్ ఛార్జ్. మైనస్ ఛార్జ్ అండ్ పాజిటివ్ ఛార్జ్ న్యూట్రలైజ్ అవ్వాలి కదా, అప్పుడే కదా ఆటమ్ స్టెబిలిటీ పొందుతుంది ఆటమ్.
ఇప్పుడు ఇక్కడ -14 ఉన్నాయి, ఇక్కడ +14 ప్రోటాన్స్తో న్యూట్రలైజ్ అవ్వాలి కదా, అది అవ్వట్లా. ఎందుకు అంటే ఈ ఆర్బిటాల్ షేప్ డిఫ్యూజ్డ్. న్యూట్రలైజ్ అవ్వకపోవడం వల్ల ఇక్కడ ఎక్స్ట్రా పాజిటివ్ ఛార్జ్ అనేది పెరిగిపోతుంది. ఆ ఎక్స్ట్రా పాజిటివ్ ఛార్జ్ ఇప్పుడు దేన్ని పుల్ చేసుకుంటుంది? ఇక్కడ అన్ని ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఇంటరాక్ట్ అవుతున్నాయండి, ఈ ఎఫ్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ తప్ప. ఓకే, ఈ ఎఫ్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ ఈ ప్రోటాన్స్ తోటి సరిగా ఇంటరాక్ట్ అవ్వకపోవడం వల్ల న్యూక్లియస్ మీద పాజిటివ్ ఛార్జ్ అనేది పెరిగిపోయింది. ఇప్పుడు న్యూక్లియస్ మీద పాజిటివ్ ఛార్జ్ పెరిగిపోతే అది బాగా వేటిలతో ఇంటరాక్ట్ అవుతుంది, ఎస్ ఆర్బిటాల్తో బాగా ఇంటరాక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ +14 ఏదైతే ఉందో ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ +14 ప్రోటాన్స్, ఇక్కడ ఈ 14 ప్రోటాన్స్ ఈ 2 ఎలక్ట్రాన్స్ని వాటి వైపు పుల్ చేసుకుంటాయి. ఓకే, దానివల్ల ఏమవుతుంది, రేడియస్ ఎంత పెరగాలో అంత పెరగదు. ఓకే, యాక్చువల్గా 6th షెల్ ఇక్కడ ఉండాలి, 6th షెల్ ఇక్కడ ఉండాలండి, ఇక్కడ ఉండాలి 6th షెల్. కానీ ఈ ఎఫ్ ఆర్బిటాల్ న్యూక్లియస్తో ఇంటరాక్ట్ అవ్వకపోవడం వల్ల ఈ ప్రోటాన్స్ ఇక్కడ 6s ఎలక్ట్రాన్స్ని ఇటువైపు ఇలా లాగేసాయి. ఓకే, సో అందువల్లనే మనకి రేడియస్ ఎంత మ్యాగ్నిట్యూడ్తో పెరగాలో అంత మ్యాగ్నిట్యూడ్తో పెరగట్లేదు. అంటే దీన్ని ఏమంటామంటే పువర్ షీల్డింగ్. పువర్ షీల్డింగ్, పువర్ షీల్డింగ్ ఆఫ్ ఏ ఎలక్ట్రాన్స్, కోర్ ఎలక్ట్రాన్స్. పువర్ షీల్డింగ్ ఆఫ్ కోర్ ఎలక్ట్రాన్స్ అండి. ఎప్పుడైతే మనకి కోర్ ఎలక్ట్రాన్స్ పువర్ షీల్డింగ్ ఉంటుందో, ఎప్పుడు తెలుస్తుంది సార్ మనకి కోర్ ఎలక్ట్రాన్స్ పువర్ షీల్డింగ్ ఉంది అని? మనకి ఎప్పుడైతే ఎఫ్ ఆర్బిటాల్ ఎఫ్ సబ్షెల్లో మనం ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తామో అక్కడ మనకి పువర్ షీల్డింగ్ అనేది మొదలైపోతుంది. పువర్ షీల్డింగ్ మొదలైతే ఇంకా మనకి వేరే వేరే కాన్సిక్వెన్సెస్ వస్తాయి. ఒకటేమో ఈ అటామిక్ రేడియస్ ఎంత పెరగాలో అంత పెరగకపోవడం ఒక కాన్సిక్వెన్స్. రెండో కాన్సిక్వెన్స్ ఏంటో తెలుసా? రెండో కాన్సిక్వెన్స్ సేమ్ లాజిక్ అండి. రెండో కాన్సిక్వెన్స్ ఏంటంటే మనం ఇక్కడ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుకోవచ్చు. ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అండి. ఇక్కడ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్లో ఏమవుతుంది అని అంటే, ఇక్కడ మీరు 6s ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇది న్యూక్లియస్ దాని వైపు పుల్ చేసుకుంటే ఇంకా ఆ ఎలక్ట్రాన్స్ బయటకు వెళ్ళగలవా? ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, న్యూక్లియస్ దాని వైపు లాగేసుకుంటుంది అని అంటున్నాం. ఎందుకు? ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ దీంతో ఇంటరాక్ట్ అవ్వట్లేదు కాబట్టి. ఇప్పుడు యాక్చువల్గా అవుటర్ ఎలక్ట్రాన్స్ ఎన్నండి దీనికి? 6s2 6p1. టోటల్ అవుటర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 3. ఈ 3 ఎలక్ట్రాన్స్ మనం బయటికి తీసేస్తే కనుక థాలియం ఆక్సిడేషన్ స్టేట్ ఏమవుతుంది? +3. అవునా? 3 ఎలక్ట్రాన్స్ బయటికి తీసేస్తే. కానీ మనం 3 ఎలక్ట్రాన్స్ బయటికి తీయగలమా? తీయలేము. ఎందుకంటే 6s న్యూక్లియస్ తోటి బాగా ఇంటరాక్ట్ అయిపోతుంది కదా. మ్యాక్సిమం అతి బలవంతం మీద ఎన్ని ఎలక్ట్రాన్స్ తీయగలం అండి? ఇక్కడ 1 ఎలక్ట్రాన్ తీయగలం. అంటే థాలియం +1 ఆక్సిడేషన్ స్టేట్ చూపించడం మొదలు పెడుతుంది. ఇదే డిఫరెన్స్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్స్. ఓకే, సో +1 ఆక్సిడేషన్ స్టేట్ అనేది చూపించడం మొదలు పెడుతుందండి. సో 6s2 6p1 ఉంది, థాలియం +3 ఉంటుంది, థాలియం +1 ఉంటుంది. థాలియం +3 ఉంది కదా, ఇందులో నుంచి 3 ఎలక్ట్రాన్స్ తీస్తాం. స్టేబుల్గా ఉంటుందా? థాలియం +3 స్టేబుల్గా ఉంటుందా అండి? థాలియం +1 ఉంది అండ్ థాలియం +3 ఉంది. ఏది ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది? థాలియం +1 స్టేబుల్గా ఉంటుంది. థాలియం +3 అన్స్టేబుల్ అండి. ఎందుకంటే డ్యూ టు పువర్ షీల్డింగ్ ఆ 6s ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్తో బాగా ఇంటరాక్ట్ అయిపోతాయి. ఆ బాగా ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మీరు బలవంతంగా తీసేసినా అది ఎనర్జీ స్టెబిలిటీ ఫ్యాక్టర్స్ రావు. సో ఆ 2 ఎలక్ట్రాన్స్ తీయడం చాలా కష్టం. సో థాలియం మోస్ట్ పాసిబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి? +1. ఇప్పుడు చూడండి, మీరు బోరాన్ నుంచి వెళ్తున్నారు థాలియం వరకు. బోరాన్, ఎల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం అండి. ఓకే, బోరాన్ ఆక్సిడేషన్ ఇక్కడ మనం రాసుకోవచ్చు. ఇక్కడ NS2 NP1 కాబట్టి జనరల్గా ఇవి +3 ఆక్సిడేషన్ స్టేట్స్ చూపించాలి. ఎల్యూమినియం +1 ఆక్సిడేషన్ స్టేట్, +3 ఆక్సిడేషన్ స్టేట్ రెండు రాసానండి. ఎల్యూమినియం ఎప్పుడు ఇలాగ AlCl అనేది రాయడం చూసామా మనం? 9th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాం. AlCl ఫార్ములా ఎక్కడైనా ఉంటుందా? ఉండదు కదా. AlCl3 ఉంటుంది. అంటే ఎల్యూమినియం 3 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసేసుకోగలదు. ఎల్యూమినియం కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s2 2p6 3s2 3p1.
ఈ 3 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసేసుకోగలదు. ఎందుకు? ఎఫ్ ఆర్బిటాల్ లేదు కదా. సో అందుకని ఈ +1 ఆక్సిడేషన్ స్టేట్ గ్రూప్లో ఉన్న పై ఎలిమెంట్స్కి అంత స్టెబిలిటీ ఉండదు. కానీ యాజ్ వీ గో డౌన్ ద గ్రూప్ కిందకి వెళ్ళే కొద్దీ ఇక్కడ థాలియం ఉందనుకోండి, థాలియం కూడా మనం +1 అండ్ +3 రాస్తాం, కానీ +3 స్టేబుల్ కాదు, అల్యూమినియంకేమో +1 స్టేబుల్ కాదు. అంటే డౌన్ ద గ్రూప్ 13లో చూసుకున్నట్లయితే మనం డౌన్ ద గ్రూప్ ద స్టెబిలిటీ ఆఫ్ +1 oxidation state increases and the stability of +3 oxidation state decreases. ఓకేనా? మీరు బోరాన్ నుంచి థాలియం వరకు వెళ్తే కనుక +1 ఆక్సిడేషన్ స్టేట్ స్టెబిలిటీ పెరుగుతుందండి, అండ్ +3 ఆక్సిడేషన్ స్టేట్ స్టెబిలిటీ తగ్గుతుందండి. ఓకే, అదే మీరు గ్రూప్ 14లో కూడా చూసుకోండి. కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్. దీని జనరల్ కాన్ఫిగరేషన్ NH2 NP2. ఓకే, ఇక్కడ లెడ్ ఆక్సిడేషన్ స్టేట్ +2 అండ్ +4. అంటే ఎయిదర్ మీరు ఈ 4 ఎలక్ట్రాన్స్ తీసేయచ్చు, ఆర్ ఇక్కడ NPలో ఉన్న ఎలక్ట్రాన్స్ 2 మాత్రమే తీయగలరు. ఎందుకు? ఇక్కడ NSలో ఉన్నాయి కదా ఎలక్ట్రాన్స్. S అంటే స్పెరికల్ కదమ్మా. ఆ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ తోటి బాగా ఇంటరాక్ట్ అవుతాయి. NS ఎలక్ట్రాన్స్ బాగా ఇంటరాక్ట్ అవుతాయి, NP ఎలక్ట్రాన్స్ బాగా ఇంటరాక్ట్ అవుతాయి న్యూక్లియస్ తోటి. NS ఎలక్ట్రాన్స్ కదా. సో డౌన్ ద గ్రూప్ వెళ్ళే కొద్దీ మనకి షీల్డింగ్ ఎఫెక్ట్ పూర్ అయిపోతుంది, కాబట్టి NS ఎలక్ట్రాన్స్ తీయడం కష్టం అయిపోతుంది. NSలో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఆ ఎలక్ట్రాన్స్ తీయడం కష్టం అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఆక్సిడేషన్ స్టేట్ 4 తీసేయచ్చు, ఆర్ ఇక్కడ మనం 2 తీయగలం. ఓకే, అంటే మనకి లెడ్ ఆక్సైడ్ ఉందనుకోండి, PbO, ఇది ఒక ఆక్సైడ్. ఇంకొక ఆక్సైడ్ PbO2. PbOలో లెడ్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అండి? +2. PbO2లో లెడ్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +4. ఏది ఎక్కువ స్టేబుల్? ఈ రెండిట్లో ఏది ఎక్కువ స్టేబుల్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ లెడ్ డౌన్ ద గ్రూప్ వెళ్ళే కొద్దీ NS ఎలక్ట్రాన్స్ తీయడం కష్టం కనుక లెడ్లోంచి మ్యాక్సిమం మనం 2 ఎలక్ట్రాన్సే తీయగలం, కాబట్టి PbO చాలా స్టేబుల్ అండి ఇన్ కంపారిజన్ టు PbO2. దీన్నే మనం ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అని అంటాం. అర్థం ఏంటండి అసలు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అని అంటే? పెయిర్ అంటే ఏంటండి? పెయిర్ అంటే 2 కదా. ఆ 2 ఏంటి? ఈ NS ఎలక్ట్రాన్స్ 6sలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, అవే పెయిర్. ఇనర్ట్గా ఉన్నాయండి. ఇనర్ట్గా ఉంది, ఏదైనా ఇనర్ట్గా ఉందంటే నాన్ రియాక్టివ్. ఈ 2 ఎలక్ట్రాన్స్ నాన్ రియాక్టివ్ అని అంటున్నాడు. దేనికి? కెమికల్ బాండ్ ఫామ్ చేసుకోవడానికి. ఈ 6s2 ఎలక్ట్రాన్స్ మాత్రం యాజ్ వీ గో డౌన్ ద గ్రూప్ ఆ 2 ఎలక్ట్రాన్స్ తీయడం మనకి కొంచెం కష్టం అవుతుంది. దాన్నే ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అని అంటారు. ద ఇనెబిలిటీ ఆఫ్ NS ఎలక్ట్రాన్స్ టు పార్టిసిపేట్ ఇన్ కెమికల్ బాండింగ్. NS ఎలక్ట్రాన్స్ కెమికల్ బాండింగ్లో పార్టిసిపేట్ చేయకపోతే దాన్నే ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అని అంటారు. అర్థమైందా? సో ఇది గ్రూప్ 13 అండ్ గ్రూప్ 14 గురించి ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ గురించి డిస్కషన్ అండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం చూసుకోబోయేది నెక్స్ట్ పాయింట్లో ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ వల్ల కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఉంటాయా అంటే, ఫర్ సపోజ్ మీరు థాలియం ఆక్సైడే తీసుకున్నారండి. థాలియంకి 2 ఆక్సిడేషన్ స్టేట్స్ స్టేబుల్ అని చెప్పుకున్నాం కదా ఇందాక. ఒకటేమో థాలియం +1, ఒకవేళ +1 అయితే థాలియం Tl2O ఫామ్లో ఉంటుంది, ఇంకోటేమో థాలియం +3 అయితే Tl2O3 ఫార్మ్లో ఉంటుంది. ఒకవేళ అల్యూమినియం +1 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటే Al+1 ఆక్సిజన్ ఏమో -2 క్రాస్ చేస్తే Al2O కదా వస్తుంది. సో మనం సింపుల్గా ఇక్కడ ఏం రాసేస్తాం? Al2O అండ్ ఇంకొక పాసిబిలిటీ Al2O3. ఓకే, సో ఇందాకే మనం క్లియర్ కట్గా నేర్చుకున్నది ఏంటంటే థాలియం +1 ఆక్సిడేషన్ స్టేటే స్టేబుల్ అండ్ అల్యూమినియం +3 ఆక్సిడేషన్ స్టేటే స్టేబుల్. ఓకే, అవునా? రైట్. ఇప్పుడు ఒకవేళ నేను Tl2O3 తీసుకున్నాను అనుకోండి,
అది వెంటనే దేని కింద కన్వర్ట్ అయిపోతుంది, Tl2O3 వెంటనే దేని కింద కన్వర్ట్ అయిపోతుంది, Tl2O. ఇక్కడ థాలియం ఆక్సిడేషన్ స్టేట్ ఎంత +3, ఇక్కడ +1, +3 to +1 ఏమవుతుంది, పాజిటివ్ ఛార్జ్ తగ్గుతుందా అంటే ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి, పాజిటివ్ ఛార్జ్ తగ్గితే నెగిటివ్ ఛార్జ్ పెరిగితేనే కదా పాజిటివ్ ఛార్జ్ తగ్గుతుంది, ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఏం ప్రాసెస్ అండర్గో అవుతుంది, రిడక్షన్. ఇది రెడ్యూస్ అవుతుందండి, ఇది రెడ్యూస్ అయ్యి సెల్ఫ్ రెడ్యూస్ అయ్యి ఇంకొకరిని ఏం చేయగలదు, ఆక్సిడైజ్ చేయగలదు. అంటే డౌన్ ద గ్రూప్ కనుక మనం వెళ్తే వాటి హయ్యెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్న కాంపౌండ్స్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద బిహేవ్ చేస్తాయి. ఓకే, అదే ఎల్యూమినియం చూడండి, ఎల్యూమినియం +1 ఉంది, ఎల్యూమినియం +3 ఉంది. ఎల్యూమినియం +3 స్టేబుల్ అండి ఆల్రెడీ. ఈ +3 +1లో కన్వర్ట్ అవుతుందా, అవ్వదు. అంటే రెడ్యూస్ అవ్వగలదా, అవ్వలేదు. అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద బిహేవ్ చేయగలదా, బిహేవ్ చేయలేదు. అంటే ఇప్పుడు బోరాన్, ఎల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం తీసుకున్నామండి. ఓకే, ఇక్కడ వీటన్ని ఆక్సిడేషన్ స్టేట్స్ పాసిబిలిటీస్ +1 అండ్ +3. ఓకే, డౌన్ ద గ్రూప్ వెళ్ళే కొద్దీ +1 స్టెబిలిటీ పెరుగుతుంది అని అనుకున్నాం. డౌన్ ద గ్రూప్లో మీరు +3 తీసుకున్నారనుకోండి, అది అన్స్టేబుల్గా ఉంటుంది. అన్స్టేబుల్గా ఉండి ఇలా మారిపోయి రిడక్షన్ అయిపోయి దేని కింద బిహేవ్ చేస్తుంది, ఆక్సిడైజింగ్ ఏజెంట్. సింపుల్ టెక్నిక్ అండి. ఏంటంటే డౌన్ ద గ్రూప్ కింద ఎలిమెంట్స్ పీ బ్లాక్లో లాస్ట్ ఎలిమెంట్స్ వాటి మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నాయనుకోండి, అవి స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద బిహేవ్ చేస్తాయి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, క్లియర్ కట్గా ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు లెడ్ తీసుకున్నారండి, కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్ అండ్ లెడ్. ఓకే, వీటి పాసిబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఏంటి, +2 అండ్ +4. అవునా, సిలికాన్ ఆర్ జర్మేనియం తీసుకున్నారు, ఇక్కడ కూడా +2 అండ్ +4. ఈ జర్మేనియంలో ఏ ఆక్సిడేషన్ స్టేట్ ఎక్కువ స్టేబుల్, +4 ఎక్కువ స్టేబుల్. లెడ్లో +2 ఎక్కువ స్టేబుల్. ఈ రెండిటి ఆక్సైడ్స్ ఒకసారి రాసి చూద్దామా. జర్మేనియం జీఈ, ఓకే, జీఈ +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉందనుకోండి, ఛార్జ్ ఏమొస్తుంది, జర్మేనియం ఒకవేళ +2 ఆక్సిడేషన్ స్టేట్లో, ఇక్కడ +2 ఇక్కడేమో -2 కదా, క్యాన్సిల్ అయిపోయి ఆక్సిడేషన్ ఫార్ములా ఏంటి, జీఈఓ. అదే జర్మేనియం +4 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటే జీఈఓ, ఇక్కడేమో +4, ఇక్కడేమో -2. సింప్లిఫై చేస్తే ఇది -1, ఇది +2, ఫార్ములా ఏమవుతుంది, GeO2. అవునా, అంటే మనకి 2 కాంపౌండ్స్, ఒకటి GeO, ఇంకోటేమో GeO2. అలాగే లెడ్ కూడా అంతే కదా, +2లో ఉంటే PbO, ఇంకోటేమో PbO2 అండి. ఓకే, ఇప్పుడు ఏమనుకున్నాం ఇప్పటిదాకా, PbO ఎక్కువ స్టేబుల్, GeO2 ఎక్కువ స్టేబుల్. ఒకవేళ మీరు PbO2 కనుక తీసుకున్నట్లయితే PbO2లో లెడ్ ఆక్సిడేషన్ స్టేట్ +4, ఇక్కడ +2, +4 స్టేబుల్గా ఉండదు, వెంటనే +2 కింద మారిపోతుంది. అంటే ఏం అండర్గో అవుతుంది, రిడక్షన్ అండర్గో అవుతుంది. రిడక్షన్ అండర్గో అయితే ఇది ఎలా బిహేవ్ చేస్తుంది, ఏం ఏజెంట్గా బిహేవ్ చేస్తుంది, ఆక్సిడైజింగ్ ఏజెంట్గా బిహేవ్ చేస్తుంది. అంటే లాస్ట్ ఎలిమెంట్ పీ బ్లాక్లో లాస్ట్ ఎలిమెంట్స్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటే అవి స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అవుతాయి. క్లియరా. సో డౌన్ ద గ్రూప్ వెళ్తే కనుక పీ బ్లాక్ ఎలిమెంట్స్ వాటి మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటే ఆ కాంపౌండ్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద బిహేవ్ చేస్తాయి. ఓకేనా, ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అర్థమైందా క్లియర్గా, రైట్. సో నెక్స్ట్ చూస్తే మనం ఇందాక ఒక పాయింట్ అనుకుని మళ్ళీ దీని గురించి తర్వాత డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు మీరే చెప్పేస్తారు దీని గురించి. చూడండి, అటామిక్ రేడియస్ దగ్గర కదా, బోరాన్ అటామిక్ రేడియస్ ఎంత 88, అల్యూమినియం 143, గ్యాలియం 135. పెరగాలి కదా. సరే, ఇందాక ఏమన్నారు, బోరాన్ నుంచి అల్యూమినియం పెరిగింది, అల్యూమినియం నుంచి ఇండియం పెరిగింది, ఇండియం నుంచి థాలియం పెరిగింది. పెరగడం అయితే పెరిగింది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంక్రీజ్ పెరగలేదు. ఎందుకో చూసుకున్నాం మనం, పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ వల్ల. తగ్గడం ఏంటండి కొత్తగా, అల్యూమినియం కన్నా గ్యాలియం సైజ్ కంపేర్ చేసుకుంటే అల్యూమినియం సైజ్ పెద్దది. ఎందుకు అలాగా,
పెరగాలి కదా. ఎందుకు అని అంటే మీరు అల్యూమినియం కాన్ఫిగరేషన్ చూడండి అమ్మా. ఇక్కడ ఏం రాసాం, 3s2 3p1. గ్యాలియం కాన్ఫిగరేషన్ ఏం రాసాం, 4s2 4p1. దాంతోపాటు ఏముంది, 3d10. అల్యూమినియంలో డి ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ ఏమైనా ఉన్నాయా? అల్యూమినియంలో డి ఆర్బిటాల్ ఉంది. డి ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? లేవు. అంటే పూర్ షీల్డింగ్ అయ్యే ఛాన్స్ అల్యూమినియంలో లేదు కదా. అదే గ్యాలియంలో చూసుకున్నట్లయితే డి ఆర్బిటాల్ ఉంది, డి ఆర్బిటాల్లో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఈ 10 ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ తోటి ఎస్ అండ్ పితో కంపేర్ చేసుకుంటే న్యూక్లియస్ తోటి అంత ఇంటరాక్ట్ అవ్వకపోతే న్యూక్లియస్ మీద ఛార్జ్ పెరిగిపోతుంది. ఆ న్యూక్లియస్ మీద ఛార్జ్ పెరిగిపోయేది దేని మీద చూపిస్తుంది ఆ ఎఫెక్ట్, 4s అండ్ 4p మీద. ఇది న్యూక్లియస్ అండి. ఓకే, ఇక్కడ 3d ఉంది, అక్కడ 4s అండ్ 4p ఉంది. చూడండి మళ్ళీ న్యూక్లియస్, నేను ఇది 3s అండ్ 3d, ఇక్కడ నెక్స్ట్ 4s అండ్ 4p ఉంది. 3d ఏమో న్యూక్లియస్తో ఇంటరాక్ట్ అవ్వట్లా. 3d ఎదుర్కొన్న 3d న్యూక్లియస్ తోటి ఇంటరాక్ట్ అవ్వట్లేదు. మరి న్యూక్లియస్ తోటి ఎవరు ఇంటరాక్ట్ అవుతారు ఇప్పుడు, 4s అండ్ 4p వెనకాతలు ఉన్నది. న్యూక్లియస్ మీద ఛార్జ్ పెరిగిపోయింది కదా, మరి ఆ 4s అండ్ 4p ఎలక్ట్రాన్స్ని లాక్కుంటుంది దగ్గర. లాక్కుంటే అవుటర్ ఎలక్ట్రానే కదండి, అవుటర్ ఆర్బిటే కదా 4s 4p. 4s 4p అవుటర్ ఆర్బిట్ కాబట్టి ఎలక్ట్రాన్స్ దాని మీద లాక్కుంటే రేడియస్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. అందుకని ఇక్కడ గ్యాలియంలో తీసుకున్నట్లయితే మనం అల్యూమినియం కన్నా గ్యాలియం అటామిక్ రేడియస్ చిన్నది. ఓకేనా, రైట్. సో ఇవండి ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి, దీనికన్నా మించి ఇంకేం లేదు. కెమికల్ ప్రాపర్టీస్ మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చాను. ఇప్పుడు మనకి మిగిలినవి ఈక్వేషన్స్ అనండి గ్రూప్ నెంబర్ 13లో. ఓకే, రైట్. సో ఇప్పుడు కెమికల్ ప్రాపర్టీస్లో మనం గ్రూప్ నెంబర్ 13లో మనం ఏం నేర్చుకోబోతున్నాం సార్ అని అంటే, ఫస్ట్ reactivity towards air, reactivity towards acids and alkalis, reactivity towards halogens. Okay, right. So reactivity towards air అని అంటే, reactivity towards air అని అంటే ఇప్పుడు అల్యూమినియం తీసుకున్నామండి. అల్యూమినియం దేంతో రియాక్ట్ అవుతుంది, ఎయిర్ అంటే ఆక్సిజన్తో కదా. ఎయిర్లో ఆక్సిజన్ ఒకటే ఉందా, లేదు, నైట్రోజన్ కూడా ఉంది. అల్యూమినియం ఒకవేళ ఆక్సిజన్తో కానీ నైట్రోజన్తో కానీ ఇంటరాక్ట్ అయితే Al2O3 ఫార్మ్ అవుతుంది. అల్యూమినియం నైట్రోజన్తో ఇంటరాక్ట్ అయితే AlN ఫార్మ్ అవుతుంది. ఇది అల్యూమినియం ఆక్సైడ్, ఇది అల్యూమినియం నైట్రైడ్. ఓకే, సేమ్ బోరాన్ అండి. బోరాన్ కనుక ఆక్సిజన్తో ఇంటరాక్ట్ అయితే B2O3 ఫార్మ్ అవుతుంది. అండ్ బోరాన్ నైట్రోజన్తో ఇంటరాక్ట్ అయితే BN, బోరాన్ నైట్రైడ్ ఫార్మ్ అవుతుంది. క్లియరా, రైట్. సో సింపుల్. ఇక్కడ మనం ఇక్కడ ఆక్సైడ్స్ చూసుకున్నట్లయితే బోరాన్ ఆక్సైడ్ నుంచి B2O3, దాని తర్వాత మనకి అల్యూమినియం ఆక్సైడ్ Al2O3, దాని తర్వాత గ్యాలియం ఆక్సైడ్ Ga2O3, దాని తర్వాత ఇండియం ఆక్సైడ్ In2O3, దాని తర్వాత థాలియం ఆక్సైడ్ Tl2O3. Tl2O3 స్టేబుల్గా ఉండదని ఇందాకే నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ మనం ఆక్సైడ్స్ +1 +3 అనేది కాస్త పక్కన పెడితే, ఆక్సైడ్స్ బోరాన్ ఆక్సైడ్ అండ్ అల్యూమినియం ఆక్సైడ్, దాని తర్వాత గ్యాలియం అండ్ ఆల్. బోరాన్ ఆక్సైడ్ వచ్చేసరికి ఈ ఆక్సైడ్ ఇది బోరాన్ నాన్ మెటల్ కాబట్టి ఆక్సైడ్స్ ఇవి ఎసిటిక్గా ఉంటాయండి, ఎసిటిక్ ఆక్సైడ్. ఓకే, అల్యూమినియం గురించి మనకు తెలిసిందే. అల్యూమినియం అండ్ గ్యాలియం ఈ రెండు ఆక్సైడ్స్ యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడగచ్చు. అల్యూమినియం ఆక్సైడ్స్ అండ్ గ్యాలియం ఆక్సైడ్స్ ఆర్ యాంఫోటెరిక్ ఆక్సైడ్స్. నెక్స్ట్ మిగిలినవి ఏంటి, ఇండియం అండ్ థాలియం. అవునా, ఇండియం అండ్ థాలియం ప్యూర్ మెటల్స్ కదా. మెటల్ ఆక్సైడ్స్ ఏంటి, మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్ కదా. సో ఇవి ఆక్సైడ్స్ ఏంటి, బేసిక్ ఇన్ నేచర్. సో రియాక్టివిటీ టువర్డ్స్ ఎయిర్ కనుక చూసుకున్నట్లయితే వాటి ఆక్సైడ్స్ ఫార్మ్ అవుతాయి అండ్ వాటి నైట్రైడ్స్ ఫార్మ్ అవుతాయండి. ఆక్సైడ్స్లో చూసుకున్నట్లయితే బోరాన్ ఆక్సైడ్ వచ్చేసి ఎసిడిక్ ఉంటుంది. నెక్స్ట్ రెండు యాంఫోటెరిక్ ఉంటాయి. ఆ నెక్స్ట్ రెండు
బేసిక్గా ఉంటాయి ఆక్సైడ్స్. ఓకే, సో Tl2O3 అంత స్టేబుల్గా ఉండదు, TlO స్టేబుల్గా ఉంటుంది, Tl2O స్టేబుల్గా ఉంటుంది డ్యూ టు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. ఇదండి ఫస్ట్ కెమికల్ ప్రాపర్టీ విచ్ ఇస్ రియాక్టివిటీ టువర్డ్స్ ఎయిర్. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే రియాక్టివిటీ టువర్డ్స్ యాసిడ్స్ అండ్ ఆల్కలీస్ అండి. రియాక్టివిటీ టువర్డ్స్ యాసిడ్స్ అండ్ ఆల్కలీస్. ఫర్ సపోజ్ మీరు అల్యూమినియమే తీసుకున్నారండి, Al HClతో రియాక్ట్ అవుతుంది. ఓకే, HClతో రియాక్ట్ అయ్యి యాసిడ్ ప్లస్ మెటల్ ఏం ఫార్మ్ అవ్వాలండి? యాసిడ్ ప్లస్ మెటల్, యాసిడ్ ప్లస్ మెటల్ ప్రొడ్యూసెస్ ఏంటి? సాల్ట్ కదా. సాల్ట్ ఏంటి ఇక్కడ? AlCl3 ప్లస్ ఏంటి? H2. Al ప్లస్ HCl గివ్స్ రైస్ టు AlCl3 ప్లస్ H2. ఇది 10th క్లాస్లో నేర్చుకున్నది ఈక్వేషన్. బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే మనం ఇక్కడ అన్నీ బ్యాలెన్స్డ్, అల్యూమినియం బ్యాలెన్స్డ్, ఇక్కడ ఇక్కడ క్లోరిన్స్ చూసుకున్నట్లయితే 3 క్లోరిన్స్ ఉన్నాయి. ఇక్కడ 3 HCl పెట్టాం అనుకోండి, హైడ్రోజన్స్ బ్యాలెన్స్ అవ్వవు. ఇక్కడ 3 HCl పెడతాం, క్లోరిన్స్ బ్యాలెన్స్ అయిపోయి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడేమో 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. దానికోసం ఏం చేయాలి మనం? ఇక్కడ 3/2 అని రాసుకుంటాం. 3/2 ఈ 3/2 2తో మల్టిప్లై చేస్తే 3 కదా. ఫ్రాక్షన్ వద్దు సార్ నాకు అని అంటే మొత్తం ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేసి పడేయండి. మిగిలింది ఏంటి? 2Al ప్లస్ 6HCl గివ్స్ రైస్ టు 2AlCl3 ప్లస్ 3H2 అండి. ఓకే, సో అల్యూమినియం జనరల్గా ఇది యాసిడ్ తోటి రియాక్ట్ అవుతుంది, బేస్తో కూడా రియాక్ట్ అవుతుంది. యాసిడ్ తోటి రియాక్ట్ అయితే ఈక్వేషన్ ఇది రాసాం. ఒకవేళ బేస్తో రియాక్ట్ అయితే అల్యూమినియం, ఒకవేళ బేస్ తోటి రియాక్ట్ అయితే Al ప్లస్ NaOH ప్లస్ వాటర్, NaOH ప్లస్ H2O. ఓకే, ఇదేం ఫార్మ్ చేస్తుంది అని అంటే AlOH4 మైనస్ అండ్ Na ప్లస్ అండి. ఇది ఒక కోఆర్డినేషన్ కాంప్లెక్స్, ఆర్ దీన్ని ఎన్హైడ్రస్ ఫామ్లో రాస్తే NaAlO2 సోడియం ఎల్యూమినేట్ అని రాస్తాం, ప్లస్ దీంతో పాటు వచ్చేది హైడ్రోజన్ గ్యాస్. ఓకే, ఈ కాంప్లెక్స్ పేరేంటి? ఈ కాంప్లెక్స్ మనకి ఇక్కడ సోడియం ఉందా? యాజ్ ఇట్ ఈజ్ సోడియం పేరు రాసేస్తాం. ఓహెచ్ని హైడ్రాక్సైడ్ అని అంటాం. ఎన్నిసార్లు ఉన్నాయి ఓహెచ్లు? 4 సార్లు ఉన్నాయి. సో ఏం రాస్తాం ఇక్కడ? సోడియం టెట్రా హైడ్రాక్సిడో ఎల్యూమినేట్, సోడియం టెట్రా హైడ్రాక్సిడో ఎల్యూమినేట్. అల్యూమినియం ఆక్సిడేషన్ స్టేట్ అంతా అల్యూమినియంది +1 అయితే ఉండదండి, క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అల్యూమినియంకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, +1, ఇంకోటేమో +3. +1 అయ్యే ఛాన్స్ లేదు, మిగిలింది ఏంటి? +3. ఓకే, సో సోడియం టెట్రా హైడ్రాక్సైడో ఎల్యూమినేట్ 3 అనే కాంపౌండ్ ఫార్మ్ అవుతుంది. అల్యూమినియం ఒకవేళ యాసిడ్తో రియాక్ట్ అయితే ఇలాగా, ఇంకొకసారి బేస్తో రియాక్ట్ అయితే ఇలా. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక చిన్న విషయం ఇక్కడ కెమికల్ ప్రాపర్టీస్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మీరు BCl3 తీసుకున్నారండి, ఇందాక ఎగ్జాంపుల్ BCl3 తీసుకున్నారు. బోరాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 అండ్ 2p1 కదా. ఈ 3 బాండ్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఒక ఎలక్ట్రాన్ క్లోరిన్ తోటి, క్లోరిన్ ఎలక్ట్రాన్ బోరాన్ ఎలక్ట్రాన్ తోటి బాండ్ ఫామ్ చేస్తే ఎలక్ట్రాన్ ఇలా జంప్ చేస్తుంది అని అనుకున్నాం కదా, అవునా? అంటే ఇప్పుడు 2sలో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, దాని తర్వాత 2pలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు క్లోరిన్ 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 3 బాండ్స్ అయితే ఫామ్ చేసేయండి. ఇప్పుడు హైబ్రిడైజేషన్ ఏంటి BCl3ది? ఒక s ఆర్బిటాల్ 2 p ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ చేసాం. హైబ్రిడైజేషన్ ఏమవుతుంది? sp2. వేకెంట్ p ఆర్బిటాల్ ఉందా? ఇక్కడ బోరాన్కి వేకెంట్ p ఆర్బిటాల్ ఉంది కదా. ఆ వేకెంట్ p ఆర్బిటాల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ యాక్సెప్ట్ చేస్తుంది? 2 ఎలక్ట్రాన్స్ యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేస్తే ఇంకొక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫార్మ్ అవుతుంది. అంటే BCl3 ప్లస్ అమోనియా తీసుకున్నామండి. అమోనియా అవుటర్ ఎలక్ట్రాన్స్ 5, అందులో 3 బాండ్స్ ఫార్మ్ అయిపోయి ఒక లోన్ పేరు మిగులుతుంది కదా నైట్రోజన్ మీద. ఆ నైట్రోజన్ మీద లోన్ పేరు బోరాన్ ఒక వేకెంట్ ఆర్బిటాల్ తోటి బాండ్ ఫామ్ చేస్తే కనుక మనం ఇక్కడ రాసుకొచ్చేది BCl3 అండ్ NH3 లాగా. ఏంటి బాండ్? ఏంటి? డేటివ్ బాండ్.
బోరాన్ ఏం చేస్తుంది ఇక్కడ? ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఏవైతే ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తాయో, పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తాయో అవి ఎలా బిహేవ్ చేస్తాయి అని అంటే లూయిస్ యాసిడ్ కింద బిహేవ్ చేస్తాయి. ఏదైతే ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తుందో అది లూయిస్ బేస్ కింద బిహేవ్ చేస్తుందమ్మా. ఓకేనా? రైట్. సో ఈ లూయిస్ యాసిడ్ కింద బిహేవ్ చేసే టెండెన్సీ బోరాన్ నుంచి థాలియం వరకు చూసుకున్నట్లయితే మనకి తగ్గిపోతూ ఉంటుందండి. ఎందుకు అని అంటే బోరాన్ నుంచి థాలియం వరకు వెళ్తే మెటాలిక్ క్యారెక్టర్ ఏమవుతుంది? బోరాన్కి మెటాలిక్ క్యారెక్టర్ ఎక్కువ, థాలియంకి మెటాలిక్ క్యారెక్టర్ ఎక్కువ. బోరాన్కే కదా, థాలియంకే కదా మెటాలిక్ క్యారెక్టర్ ఎక్కువ. మెటల్ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసుకోగలదా? ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకోగలదా? లూజ్ కదా చేసుకోవాలి. బోరాన్ మెటాలిక్ కాదు, ఎలక్ట్రాన్స్ యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఎలక్ట్రాన్స్ యాక్సెప్ట్ చేసుకుని లూయిస్ యాసిడ్ కింద బిహేవ్ చేస్తుంది. థాలియం మెటల్, ఎలక్ట్రాన్ పేరుని యాక్సెప్ట్ చేసుకునేంత క్యాపబిలిటీ థాలియంకి ఉండదు. అంటే లూయిస్ యాసిడ్గా బిహేవ్ చేసే క్యాపబిలిటీ థాలియంకి ఉండదు. టెండెన్సీ టు బిహేవ్ యాజ్ లూయిస్ యాసిడ్ ఏమవుతుందమ్మా? డౌన్ ద గ్రూప్ ఏ పీ బ్లాక్ ఎలిమెంట్కైనా డౌన్ ద గ్రూప్ టెండెన్సీ టు బిహేవ్ యాజ్ లూయిస్ యాసిడ్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, ఇదే BCl3ని అమోనియాతో రియాక్ట్ చేశారు. అదే మీరు థాలియం క్లోరైడ్ రియాక్ట్ చేయండి అమోనియాతోటి, రియాక్షన్ అంత కావదు. అయినా బాండ్ అంత స్ట్రాంగ్గా ఉండదు. ఓకే, సో ఇదొక ప్రాపర్టీ అండి. రియాక్షన్ విత్ ఎయిర్, రియాక్షన్ విత్ యాసిడ్స్ అండ్ ఆల్కలీస్ ఒకసారి చూసుకున్నాం మనం ఇక్కడ. నెక్స్ట్ అమ్మా రియాక్టివిటీ టువర్డ్స్ హాలోజన్స్. ఇందులో కొత్త ఉందండి, బోరాన్ తీసుకున్నామండి. బోరాన్ని క్లోరిన్ తోటి రియాక్ట్ చేసి ఇందాక వరకు చూస్తూనే ఉన్నాం. BCl3 ఫార్మ్ అవుతుంది. బోరాన్ని ఫ్లోరిన్ తోటి రియాక్ట్ చేసామండి, BF3 ఫార్మ్ అవుతుంది. బలవంత పెట్టామనుకోండి BF4- ఫార్మ్ చేస్తుంది. ఎందుకు ఫామ్ చేస్తుంది? BF4- ఎందుకు ఫామ్ చేయాలి? బోరాన్కి వేకెంట్ p ఆర్బిటాల్ ఒకటి ఉంటుంది కాబట్టి అదే చెప్పుకుంటున్నాం మనం దాకా నుంచి. మ్యాక్సిమం వ్యాలెన్సీ బోరాన్ది 4, సో BF4- వరకు ఫామ్ చేయగలదు. ఎల్యూమినియం తీసుకుంటాం, AlCl3, అది డైమరైజ్ అయిపోతుందమ్మా. ఎందుకు ఎల్యూమినియం డైమరైజ్ అయిపోవాలి? ఎందుకంటే ఎల్యూమినియంకి ఒక వేకెంట్ p ఆర్బిటాల్ మిగిలిపోతుంది కదా. ఇప్పుడు చూడండి, ఎల్యూమినియం క్లోరైడ్ తీసుకున్నామా, AlCl3 Cl అండ్ ఇదొక Cl అండి. ఓకే, ఇంకొక AlCl3 రాస్తాను, Cl అండ్ Cl. ఎల్యూమినియంకి వేకెంట్ p ఆర్బిటాల్ ఉందా లేదా? BCl3కి ఉన్నప్పుడు AlCl3 కూడా వేకెంట్ p ఆర్బిటాల్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ Cl ఈ ఎల్యూమినియంతో బాండ్ ఫామ్ చేస్తుంది. ఏ బాండ్? కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఈ Cl ఈ ఎల్యూమినియంతో ఫామ్ చేస్తుంది. ఏం బాండ్? కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో టోటల్గా ఎన్ని ఎల్యూమినియమ్స్ ఉన్నాయండి ఇప్పుడు? 2. ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 క్లోరిన్స్ ఉన్నాయి. ఈ 2 క్లోరిన్స్ ఉన్నాయి కదా, వీటిల్ని బ్రిడ్జ్డ్ క్లోరిన్స్ అని అంటాం. ఎల్యూమినియం డైమరైజ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ, ఎందుకంటే దీని దగ్గర వేకెంట్ p ఆర్బిటాల్ ఉంటుంది కాబట్టి. 2 AlCl3 కలిసి Al2Cl6గా యాక్చువల్గా ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ నెక్స్ట్ పాయింట్లో ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఆఫ్ బోరాన్ అండి. 3 ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఉన్నాయండి. ఫస్ట్ బోరాక్స్, దాని తర్వాత ఆర్థోబోరిక్ యాసిడ్, దాని తర్వాత డైబోరేన్. ఓకే, ఫస్ట్ దీని కెమికల్ ఫార్ములేస్ ఏంటో చూసేద్దామా, దాని తర్వాత వీటి ప్రాపర్టీస్ అనేవి చూద్దాం. ఓకే, బోరాక్స్ అని యాక్చువల్గా దీని ఫార్ములా Na2B4O7.10H2O అని అంటారండి. ఇది బోరాక్స్ ఫార్ములా. ఓకే, ఆర్థోబోరిక్ యాసిడ్ ఫార్ములా ఏమో H3BO3 అండి. డైబోరేన్ B2H6. ఓకే, ఈ 3 కాంపౌండ్స్ గురించి మనం ఇక్కడ చూసుకోబోతున్నాం, ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఆఫ్ బోరాన్లో. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బోరాక్స్ ఉందండి. బోరాక్స్ స్ట్రక్చర్ ఏమో ఇది
బోరాన్ మ్యాక్సిమం వ్యాలెన్సీ ఎంత 4 కన్నా ఎక్కువ బాండ్స్ ఫామ్ చేయలేదు. చూడండి ఇక్కడ ఏ బోరాన్ తీసుకున్నా మ్యాక్సిమం 4 బాండ్లే ఫామ్ చేసింది. ఫస్ట్ బోరాన్ ఇది తీసుకున్నారు చూడండి 4 బాండ్స్ ఉన్నాయా, ఫస్ట్ సెకండ్ థర్డ్. 3 బాండ్స్ ఉంటే నెగిటివ్ ఛార్జ్ రాలేదు. ఈ బోరాన్ తీసుకున్నారు, ఎన్ని బాండ్స్ ఉన్నాయి, ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్, 3 బాండ్స్ ఉన్నాయి. ఈ బోరాన్కి ఎన్ని బాండ్స్ ఉన్నాయి, 4 బాండ్స్ ఉన్నాయంటే మైనస్ ఛార్జ్ వచ్చింది. ఈ బోరాన్కి ఎన్ని బాండ్స్ ఉన్నాయి, 4 బాండ్స్ ఉన్నాయి. 4 బాండ్స్ ఉన్నాయంటే మైనస్ ఛార్జ్ వచ్చింది. సో క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే టెర్మినల్ పొజిషన్స్లో 4 బోరాన్లు ఉన్నాయండి. 4 బోరాన్లకి 4 OH కామన్. అవునా, 4 బోరాన్స్కి 4 OH కామన్. ఓకే, 4 బోరాన్స్కి బోరాన్ ఆక్సిజన్ బాండ్ అయితే కామన్. బోరాన్ ఆక్సిజన్ బోరాన్, ఈ బాండ్ అయితే కామన్. బోరాన్ ఆక్సిజన్ బోరాన్ ఇక్కడ కనిపిస్తుంది, ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, 2 బోరాన్స్కి మాత్రం ఒక బ్రిడ్జ్డ్ ఆక్సిజన్ ఇలాగా మధ్యలోంచి కనెక్ట్ చేస్తుందండి. సో ఈ 2 బోరాన్స్కి 4 బాండ్స్ రావడం వల్ల ఇక్కడ 2 బోరాన్స్ మీద 2 నెగిటివ్ ఛార్జ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే బోరాన్ ఫార్ములా ఇలా రాస్తాం, కానీ Na2B4O7.10H2O అని రాస్తాం. కానీ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ బోరాన్ 4 ఉన్నాయా, B4ఆ. ఓకే, ఆక్సిజన్ ఉన్నాయండి, ఉత్త ఆక్సిజన్స్ 1 2 3 4 5, B4O5. ఓకే, హైడ్రాక్సైడ్ అయాన్స్ ఎన్ని ఉన్నాయండి, 1 2 3 అండ్ 4 హైడ్రాక్సైడ్ అయాన్స్ ఉన్నాయి. సో B4O5 OH4 టైమ్స్. దీనికి ఛార్జ్ ఎంత ఉందండి, ఓవరాల్ ఛార్జ్ ఎంత దీనికి, ఇదొక మైనస్ ఇదొక మైనస్. సో ఓవరాల్ ఛార్జ్ ఎంత, -2. ఈ -2ని బ్యాలెన్స్ చేయడానికి మన దగ్గర సోడియంస్ ఎన్ని ఉండాలి, 2. ఎందుకంటే ఒక్కొక్క సోడియం ఛార్జ్ +1, సో 2 సోడియం ఛార్జ్ +2. సో ఫార్ములా ఏమవుతుందండి, Na2B4O5 OH4 టైమ్స్. అయిందా? యాక్చువల్గా మనం ఫార్ములా ఏం రాసుకున్నాం, Na2B4O7.10H2 రాసుకున్నాం. కానీ ఇక్కడ ఏం రాసాం, Na2B4O5 OH4 టైమ్స్ అని రాసాం. ఏదైనా మిస్ అయిందా చూద్దాం. చూడండి, సోడియంలో 2, బోరాన్ 4, వెరీ గుడ్. ఆక్సిజన్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 7 + 10 17 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, 5 + 4 9 ఆక్సిజన్స్ ఉన్నాయి. 17 కావాలి, ఎన్ని ఉన్నాయి, 9 ఆక్సిజన్స్ ఉన్నాయి. అవునా, అంటే ఇంకా ఎన్ని ఆక్సిజన్స్ కావాలి, 8. ఇక్కడ హైడ్రోజన్స్ చూడండి 20 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 4 హైడ్రోజన్సే ఉన్నాయి. అంటే ఎన్ని హైడ్రోజన్స్ కావాలి, ఇక్కడ 20 ఉన్నాయండి, ఇక్కడ 4 ఉన్నాయి. ఇంకా ఎన్ని హైడ్రోజన్స్ కావాలి, 16 కావాలి కదా. 16 హైడ్రోజన్స్ కావాలి అండ్ 8 ఆక్సిజన్స్ కావాలి. అంటే ఇక్కడ .8H2O అని పెడతాం. సో యాక్చువల్ బోరాక్స్ ఫార్ములా ఇదండి, Na2B4O5OH4 టైమ్స్ .8H2O. ఓకే, క్లియర్గా రాసి చూపిస్తాను. మనం రాసుకునేది బోరాక్స్ ఫార్ములా Na2B4O7.10H2O కదా. దీన్ని ఇలాగా ఇంకా క్లియర్గా రాయొచ్చు, Na2B4O5OH4 టైమ్స్ .8H2O. 2 ఒకటేనమ్మా, ఇది బోరాక్సే అది బోరాక్సే. ఓకే, ఇది ఇంకా క్లియర్ కట్గా విడమర్చి రాస్తాం, ఇది కండెన్స్ చేసి రాస్తాం ఫార్ములా, అంతే, ఇంకేమీ తేడా లేదు. ఓకే, ఇప్పుడు ఈ బోరాక్స్ తోటి ఏమవుతుంది అని అంటే, ఈ బోరాక్స్ తీసుకున్నారనుకోండి, Na2B4O7.10H2O. దీన్ని హీట్ చేశారనుకోండి, ఫస్ట్ ఇది ఫార్మ్ ఏం చేస్తుంది అని అంటే Na2B4O7 ఫామ్ చేస్తుందండి. హీట్ చేసాం మనం, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఎగిరిపోతుంది కదా. సో మిగిలేది ఏంటి, Na2B4O7. దీన్ని ఫర్దర్గా హీట్ చేసామనుకోండి, ఫర్దర్గా హీట్ చేస్తే మనకి ఫార్మ్ అయ్యేది NaBO2 + B2O3 అండి. ఓకే, NaBO2 + B2O3.
ఈ NaBO2 B2O3 కాంప్లెక్స్ వల్ల డిఫరెంట్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి ఈ బోరాక్స్ అనేది డిఫరెంట్ కలర్స్ వస్తాయి. కోబాల్ట్ తీసుకున్నారు అనుకోండి, మీ దగ్గర ఒక మెటల్ ఉంది, ట్రాన్సిషన్ మెటల్ ఉంది, అది ఏ మెటల్లో తెలియదు మీకు. బోరాక్స్ తోటి ఒక ఫ్లేమ్ టెస్ట్ చేశారు అనుకోండి, ఎవ్రీ ట్రాన్సిషన్ ఎలిమెంట్కి ప్రతి ఒక్క కలర్ వస్తుంది. కోబాల్ట్ని బోరాక్స్ తోటి హీట్ చేస్తే మనకి బ్లూ కలర్ వస్తుంది. ఓకే, సో బోరాక్స్ అనేది దేనికి ఉపయోగపడుతుంది మెయిన్గా అని అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ని డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుందండి. సో ఇది బోరాక్స్కి ఉన్న సింపుల్ కెమికల్ ఈక్వేషన్ అండి. హీట్ చేస్తే మనకి Na2B4O7 అండ్ NaBO2 B2O3 ఫర్దర్గా వస్తాయి. నెక్స్ట్ ఇదే బోరాక్స్ని Na2B4O7 హైడ్రలైజ్ చేశారనుకోండి, వాటర్ యాడ్ చేశారనుకోండి, ఇది మనకి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది H3BO3. ఏంటిది? H3BO3 బోరిక్ యాసిడ్ H3BO3 ప్రొడ్యూస్ చేస్తుంది. దీంతో పాటు మనకు వచ్చేది NaO బై ప్రోడక్ట్. ఓకే, సో బోరాక్స్కు ఉన్న రియాక్షన్స్ ఇవేనండి. నెక్స్ట్ కెమికల్ కనుక మనం చూసుకున్నట్లయితే బోరాక్స్ తర్వాత ఆర్థోబోరిక్ యాసిడ్. ఆర్థోబోరిక్ యాసిడ్ ప్రిపరేషన్ ఏంటి అండ్ ఆర్థోబోరిక్ యాసిడ్ గురించి మనం కెమికల్ ప్రాపర్టీస్ ఏం నేర్చుకోబోతున్నాం అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఆర్థోబోరిక్ యాసిడ్. ఆర్థోబోరిక్ యాసిడ్లో ఫస్ట్ థింగ్ అండి, మీరు సేమ్ ఈ బోరాక్స్ తీసుకుంటారు, Na2B4O7 HCl తోటి రియాక్ట్ చేస్తారు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వాటర్. ఆబ్వియస్లీ యాసిడ్ అవ్వలేరంటే మనకి ఇక్కడ వచ్చే ప్రోడక్ట్ ఒకటి H3BO3, సెకండ్ ప్రోడక్ట్ ఏమో NaCl అండి. ఇది ఆర్థోబోరిక్ యాసిడ్ సింపుల్ ప్రిపరేషన్. ఇప్పుడు H3BO3 యాసిడా కాదా? ఇక్కడ ఏం రాస్తున్నాం మనం? ఆర్థోబోరిక్ యాసిడ్ అని రాస్తున్నాం కదా. ఈ H3BO3 H+ అయాన్స్ ఎన్ని రిలీజ్ చేయగలదు? ఎన్ని ఎన్ని హైడ్రోజన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ? 3 కదా. ఎన్ని H+ రిలీజ్ చేయగలదు అనుకుంటాం జనరల్గా? 3 అనేసుకుంటాం కాదు ఆన్సర్. సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నారనుకోండి H2SO4, అది ఎన్ని H+ అయాన్స్ రిలీజ్ చేయగలదు? 2. HCl ఎన్ని H+ అయాన్స్ రిలీజ్ చేయగలదు? 1. ఫాస్ఫరిక్ యాసిడ్ H3PO4 ఎన్ని H+ అయాన్స్ రిలీజ్ చేయగలదు? 3. ఎందుకంటే 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. సల్ఫ్యూరిక్ యాసిడ్లో 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. హైడ్రోక్లోరిక్ యాసిడ్లో 1 హైడ్రోజన్ ఉంది. కానీ బోరిక్ యాసిడ్లో 3 హైడ్రోజన్స్ ఉన్నప్పటికీ ఇది 3 H+ అయాన్స్ రిలీజ్ చేయదండి. ఓకేనా? ఎందుకు అనంటే ఇక్కడ H3BO3 స్ట్రక్చర్ ఇలా ఉంటుందమ్మా, B, ఇక్కడ OH, OH అండ్ OH. ఓకే, ఇప్పుడే చూసాం కదా మనం ఇందాక, బోరాన్ మ్యాక్సిమం వ్యాలెన్సీ ఎంత? మ్యాక్సిమం వ్యాలెన్సీ 4. ఒక వేకెంట్ p ఆర్బిటల్ ఉంటుంది కదా, ఆల్రెడీ 3 బాండ్స్ ఫామ్ చేసింది, ఒక వేకెంట్ p ఆర్బిటల్ ఉంది బోరాన్కి. ఇప్పుడు ఇది యాసిడ్గా బిహేవ్ చేయాలి అంటే వాటర్లో కదా వెయ్యాలి దీన్ని. OH, OH, OH. ఇక్కడ ఒక వేకెంట్ p ఆర్బిటల్ ఉంది, ఇది వాటర్తో రియాక్ట్ అవుతుందండి. వాటర్లో ఆక్సిజన్ మీద లోన్ పేర్ ఉంటుందా? ఆ లోన్ పేర్ వెళ్ళి ఇక్కడ కూర్చుంటుందా? అయితే అప్పుడు మనకేమొస్తుంది? ఇక్కడ ఒక OH అండ్ OH అమ్మా. ఈ H2O వెళ్ళి ఈ ఆక్సిజన్ ఈ H2O వెళ్ళి ఇక్కడ అటాక్ చేస్తుందండి. ఇది ఇలా అటాక్ చేస్తుంది లోన్ పేర్. అంటే ఇది దేని కింద బిహేవ్ చేస్తుంది? ఇక్కడ 1 పాయింట్ ఆఫ్ టైంలో ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసుకుంటుంది, లూయిస్ యాసిడ్ కింద బిహేవ్ చేస్తుంది, ఇది లూయిస్ బేస్ కింద బిహేవ్ చేస్తుంది. ఓకే, యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత పోనీలే, ఇక్కడ ఆక్సిజన్కి 2 లోన్ పేర్స్ ఉన్నాయి, 2 లోన్ పేర్స్ కాస్త 1 లోన్ పేర్ అయిపోయింది. ఇప్పుడు ఆక్సిజన్ ఎలక్ట్రాన్ పేర్ డొనేట్ చేసింది కదా పాపం, ఏం ఛార్జ్ వస్తుంది? పాజిటివ్ ఛార్జ్. ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ మీద పాజిటివ్ ఛార్జ్ స్టేబుల్గా ఉంటుందా? ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ మీద పాజిటివ్ ఛార్జ్ స్టేబుల్గా ఉంటుందా? ఉండదు. అయితే ఏం చేయాలి ఆక్సిజన్? ఇప్పుడు ఇక్కడ ఒక ఆక్సిజన్ హైడ్రోజన్ బాండ్ని బ్రేక్ చేసుకోవాలి. ఒక ఆక్సిజన్ హైడ్రోజన్ బాండ్ని బ్రేక్ చేసుకుంటే మిగిలేదేంటి? ఇక్కడ మనకి
ఏం రాస్తాం మనం ఇప్పుడు BOH, ఇది యాజ్ ఇట్ ఈజ్ అండి, ఇది యాజ్ ఇట్ ఈజ్ అండి, ఇది యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఈ ఆక్సిజన్ హైడ్రోజన్ బాండ్ ఒకటే మిగిలింది. ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ అయితే పోయింది, దానికి 2 లోన్ పేర్స్ వచ్చేసాయి. బోరాన్ ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్ట్ చేసుకుంది. ఇక్కడ దీనికి ఏం ఛార్జ్ వస్తుంది? మైనస్ ఛార్జ్ వస్తుంది, అవునా బోరాన్కి. ఇప్పుడు ఇక్కడ H2 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఎక్కడైనా హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒకటే హైడ్రోజన్ ఉంది. ఇంకొక హైడ్రోజన్ అంటే ఇంకొక హైడ్రోజన్ ఎలా బయటికి లిబరేట్ అయింది? ప్రోటాన్ కింద H+. అంటే ఆల్దో ఆర్థోబోరిక్ యాసిడ్లో 3 హైడ్రోజన్స్ ఉన్నా అది ఎన్ని H+ అయాన్స్ రిలీజ్ చేయగలదు? ఓన్లీ ఒకటే H+ అయాన్ రిలీజ్ చేయగలదండి. ఎందుకంటే ఈ బోరిక్ యాసిడ్ వాటర్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలి ఫస్ట్. వేకెంట్ p ఆర్బిటాల్ ఉంది కాబట్టి దీంతో డేటివ్ బాండ్ ఫామ్ చేసేసి ఆక్సిజన్ డేటివ్ బాండ్ ఫామ్ చేసిన తర్వాత అయ్యో నా మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చింది అనుకుని అప్పుడు ఆక్సిజన్ హైడ్రోజన్ బాండ్ బ్రేక్ చేసుకుని H+ అయాన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే బోరిక్ యాసిడ్ బేసిసిటీ అంతా, బేసిసిటీ అంటే ద నెంబర్ ఆఫ్ H+ అయాన్స్ విచ్ ఇట్ కెన్ రిలీజ్. బేసిసిటీ అంతా ఎన్ని H+ అయాన్స్ రిలీజ్ చేయగలదు? ఒకటి. ఇది మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ యాసిడ్ ఇక్కడ రాస్తాను, యాసిడ్ బేసిసిటీ. బేసిసిటీ అంటే నంబర్ ఆఫ్ H+ అయాన్స్ ఇట్ కెన్ రిలీజ్. HCl తీసుకున్నాం, బేసిసిటీ H2SO4, బేసిసిటీ H3PO4, బేసిసిటీ H3PO4 బేసిసిటీ అండ్ H3BO3 బేసిసిటీ అండి. సో HCl బేసిసిటీ ఒకటి, ఒకే H+ అయాన్ ఉంది. H2SO4 బేసిసిటీ 2 H+ అయాన్స్ ఉన్నాయి. H3PO4 బేసిసిటీ 3 H+ అయాన్స్ ఉన్నాయి. కానీ H3BO3 3 హైడ్రోజన్స్ కనిపించిన బేసిసిటీ 1. ఓకేనా? దీనికి వేకెంట్ p ఆర్బిటాల్ ఉందమ్మా, అందుకని దీని బేసిసిటీ 1 అవుతుంది, రైట్? సో ఇది మన ఆర్థోబోరిక్ యాసిడ్ గురించి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆర్థోబోరిక్ యాసిడ్ స్ట్రక్చర్, ఇది బోరాక్స్ కాదు, ఇది ఆర్థోబోరిక్ యాసిడ్. ఓకే, బోరిక్ యాసిడ్ స్ట్రక్చర్ కొంచెం ఇలా ఉంటుంది చూడండి. BOH ఇక్కడ BOH బాండ్ ఉందా? BOH, ఇక్కడ ఒక BOH బాండ్ ఉందా? అండ్ థర్డ్ BOH బాండ్ ఇలా ఉంది, BOH బాండ్ ఇలా ఉంది. ఓకే, మిగతావన్నీ ఏంటి అంటే హైడ్రోజన్ బాండ్స్ అమ్మా. ఓకే, BOH మిగతా హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ చేస్తున్నాయి. ఇది బోరిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ వచ్చేసి నాన్న డైబోరేన్. ఏంటిది? డైబోరేన్. ఫస్ట్ డైబోరేన్ ప్రిపరేషన్స్ నేర్చుకుందామా? డైబోరేన్ ప్రిపరేషన్స్ 2-3 ప్రిపరేషన్స్ ఉన్నాయండి డైబోరేన్వి. ఫస్ట్ ప్రిపరేషన్ డైబోరేన్కి BF3తో. ఓకే, BF3తో. సెకండ్ ప్రిపరేషన్ కూడా BF3తోనేనండి. 2 ప్రిపరేషన్స్ BF3తో ఉంటాయి. ఓకే, థర్డ్ ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు BF3 తోటి 2 డిఫరెంట్ ప్రిపరేషన్స్ ఎలాగానంటే, ఫస్ట్ మనం తీసుకోవాల్సింది లిథియం అల్యూమినియం హైడ్రైడ్, LiAlH4, ఇదొక ప్రిపరేషన్ అండి. సెకండ్ ప్రిపరేషన్ ఏమో మనం తీసుకోవాల్సింది సోడియం హైడ్రైడ్, NaH. ఓకే, మనకు వన్ ఆఫ్ ది ప్రోడక్ట్స్, 2 కేసెస్లో వన్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ మన డైబోరేన్ అంటే B2H6. ఓకే, ఇప్పుడు B2H6 వచ్చింది కదా, ఈ సోడియం ఫ్లోరిన్తో బాండ్ చేస్తే ఏమొస్తుంది? NaF. సిమిలర్గా B2H6 వచ్చింది కదా, లిథియం ఫ్లోరిన్తో బాండ్ చేస్తే LiF. అలాగే అల్యూమినియం ఫ్లోరిన్తో బాండ్ చేస్తే AlF3. ఓకేనా, రైట్? సో ఇవి 2 ప్రిపరేషన్స్ దేని నుంచి అండి? BF3 నుంచి. ఇక్కడ ఫ్లోరైడ్ తీసుకుంటే ఇక్కడ హైడ్రైడ్ తీసుకోవాలి. ఓకే, అలాగే ఇక్కడ హైడ్రైడ్ తీసుకున్నాం అనుకోండి, NaBH4 సోడియం బోరోహైడ్రైడ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం దీన్ని అయోడిన్తో రియాక్ట్ చేస్తాం అనుకోండి, మనకు వచ్చే ప్రోడక్ట్ ఒకటి B2H6 ఏనమ్మా, B2H6. దాంతోపాటు మిగతా ప్రోడక్ట్స్ సోడియం దేంతో వెళ్ళాలి? అయోడిన్తో వెళ్ళాలి కదా. సో ఏమొస్తుంది ప్రోడక్ట్? NaI. బై ప్రోడక్ట్ ఏమో హైడ్రోజన్ గ్యాస్. సో ఈ 3 మెథడ్స్ అండి ప్రిపరేషన్ ఆఫ్ డైబోరేన్ B2H6.
ఆల్ రైట్. సో ఇక్కడ 2 మెథడ్స్ ఏమో BF3 తోటి చేసాం డైరెక్ట్గా. BF3 ఫ్లోరైడ్, ఇది హైడ్రైడ్తో రియాక్ట్ అవుతుంది, ఎయిదర్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఆర్ సోడియం హైడ్రైడ్. నెక్స్ట్ సోడియం బోరోహైడ్రైడ్ దేనితో రియాక్ట్ అవుతుంది, అయోడిన్ తోటి రియాక్ట్ అవుతుంది. ప్రొడ్యూస్ చేసేదల్లా B2H6 అనమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ఈ B2H6 స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్, B2H6 స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే మనం ఇది డైబోరేన్ అండి. ఇది హెడ్డింగ్ తప్పైపోయింది, డైబోరేన్. చూడండి ఇక్కడ దీనికన్నా సింపుల్ ఒకసారి ఇది వేరే డయాగ్రామ్ చూసి దీని దగ్గరికి వద్దాం. చూడండి ఇది ఒక ప్లేన్ అనుకోండి, ఇలాగా ఇదొక ప్లేన్ ఉందండి. ఓకే, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, ఇదొక ప్లేన్. ఇక్కడ బోరాన్ ఉందండి. ఓకే, అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ కూడా కొంచెం ప్లేన్ ఎక్స్టెండ్ చేస్తాను సో దట్ ఈజీ అయిపోతుంది. ఇది ఒక ప్లేన్ అండి. ఓకే, ఇక్కడ ఇంకొక బోరాన్ ఉందండి. ఓకే, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. ఓకే, క్లియరా ఇక్కడ వరకు? నెక్స్ట్ ఈ బోరాన్కి ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. ఇదంతా ఆన్ ద ప్లేన్ నడుస్తుంది కదా, ఆన్ ద ప్లేన్ నడుస్తుంది. నెక్స్ట్ అబౌవ్ ద ప్లేన్ B2H6 కదా మా స్ట్రక్చర్, B2H6. B2H6లో మనం ఏం రాసాము, B2H4 రాసాం. బోరాన్ మ్యాక్సిమం మళ్ళీ అదే. ఇక్కడ చూసుకున్నట్లయితే బోరాన్కి అవుటర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, 3. ఎన్ని బాండ్స్ ఫామ్ చేయగలదు, 3. 4వ బాండ్ కోఆర్డినేట్ కోవలెంట్ అయ్యి ఉండాలి. అంటే ఏదో ఒక ఆటమ్ వచ్చి దానికి 2 ఎలక్ట్రాన్స్ ఇస్తే 4వ బాండ్ ఫామ్ చేయగలదు, కానీ 4వ బాండ్ ఎలక్ట్రాన్స్ షేర్ అవడం వల్ల అయితే ఫామ్ అవ్వదు. అదే కదా నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు B2H6లో B2H4ది అయితే స్ట్రక్చర్ గీస్తామండి, B2H4ది గీస్తాం. మిగిలింది ఏంటి, 2 హైడ్రోజన్స్ మిగిలాయి. ఆ 2 హైడ్రోజన్స్ ఎలక్ట్రాన్ రిచ్ అయితే కాదు కదా, అవునా? ఇప్పుడు ఆ 3వ బాండ్ ఎలా ఫార్మ్ అవుతుంది అని అంటే అబౌవ్ ది ప్లేన్ అండి. ఒక బాండ్ అబౌవ్ ది ప్లేన్, ఇంకొక బాండ్ ఏమో ఇలా బిలో ద ప్లేన్ ఫార్మ్ అవుతుంది. విజువలైజ్ చేసుకోండి. ఈ BHB బాండ్ ఇలా మన వైపుకి వస్తుంది, కెమెరా వైపుకు. ఇంకో BHB బాండ్ ఏమో బోర్డు వెనకాతలకు ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ బాండ్ ఉంది కదా, ఈ బోరాన్ హైడ్రోజన్ బాండ్ అండ్ ఈ బోరాన్ హైడ్రోజన్ బాండ్ ఉంది కదా, ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఇదొక సెంటర్, ఇదొక సెంటర్. సో దీన్ని 2 సెంటర్. ఓకే, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఈ బాండ్లో, ఒక బాండ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి, 2 కదా. 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ అని అంటారు. 2 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్. అలాంటివి ఎన్ని ఉన్నాయి, ఇది కూడా 2 సెంటర్ 2 ఎలక్ట్రానే కదా, ఇది కూడా 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ కదా, ఇది కూడా 2 సెంటర్ 2 ఎలక్ట్రానే. ఓకే, సో ఇలాగ 2 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి, 4. 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్. ఓకే, ఇదో ఈ బోరాన్ హైడ్రోజన్ బోరాన్ ఎన్ని సెంటర్స్ ఉన్నాయమ్మా, 3 సెంటర్స్ ఉన్నాయి. 3 సెంటర్డ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అది ఇంపార్టెంట్. ఇక్కడ బోరాన్ అవుటర్ ఎలక్ట్రాన్స్ 3. ఇదిగోండి, ఇదొక ఎలక్ట్రానా, ఇదొక ఎలక్ట్రానా, 3వ ఎలక్ట్రాన్. ఈ 3వ ఎలక్ట్రాన్ ఈ 3 ఆటమ్స్ మధ్యలో ఉందండి. ఇది 3 ఆటమ్స్ మధ్యలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ 3 సెంటర్డ్, ఈ బాండ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్, 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్. ఓకే, నెక్స్ట్ ఇన్ ఏ సిమిలర్ వే ఈ బోరాన్ చూడండి, దీనికి అవుటర్ ఎలక్ట్రాన్స్ 3, 1 2, 3వది ఇక్కడ, ఇది 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్. 2 ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ అని అంటే, హైడ్రోజన్కి ఒక ఎలక్ట్రాన్ ఉంది, అవుటర్ ఎలక్ట్రాన్. దీనికి ఒక అవుటర్ ఎలక్ట్రాన్ అండి, దీనిది ఒక ఎలక్ట్రాన్ అండి, ఈ బోరాన్ది ఒక ఎలక్ట్రాన్ అండి. క్లియర్ కట్గా రాస్తాను. ఇక్కడ ఇది బోరాన్కి ఏమో ఒక ఎలక్ట్రాన్ అండి, హైడ్రోజన్కి ఏమో ఒక ఎలక్ట్రాన్.
ఇది బాండ్ ఒకటి, ఈ బాండ్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి 3, అందుకని ఏం రాసాం 3 సెంటర్డ్. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, ఒక హైడ్రోజన్ది ఒక ఎలక్ట్రాన్, ఇంకోటేమో ఈ బోరాన్ది. సో అబౌవ్ ది ప్లేన్లో 2 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. నెక్స్ట్ బిలో ద ప్లేన్ వచ్చేసి, బిలో ద ప్లేన్ చూసుకుంటే మనం ఇక్కడ బోరాన్, బోరాన్కి అవుటర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 3, 1 2, 3 ఎలక్ట్రాన్ ఏమో ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది. హైడ్రోజన్కి అవుటర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 1 కదా. సో ఇక్కడ కూడా ఈ బాండ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు 2 ఎలక్ట్రాన్సే ఉన్నట్టు. సో ఈ బాండ్నే మనం బనానా బాండ్ అని అంటాం. ఏమంటాం, బనానా బాండ్, ఆర్ దీన్ని టౌ బాండ్ అని కూడా అనొచ్చండి మనం. ఓకేనా, క్లియర్ అండి. సో ఇది డైబోరేన్ యొక్క స్ట్రక్చర్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అదే రాస్తారు ఇక్కడ. ఇదండి బ్లూ కలర్ లైన్ ఉంది కదా, ఇది ప్లేన్. ఈ ప్లేన్ మీద ఇదొక బాండ్, ఇదొక బాండ్, ఇదొక బాండ్, ఇదొక బాండ్, 4 బాండ్స్ ఉన్నాయి. ఈ BHP బాండ్ ఏమో అబౌవ్ ది ప్లేన్, ఈ BHP బాండ్ ఏమో బిలో ది ప్లేన్. సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ అని అడిగాడు అనుకోండి, ఎన్ని ఉంటాయి అవి 4. అవి ఎక్కడ ఉంటాయి, ఆన్ ద ప్లేనా, అబౌవ్ ద ప్లేనా, బిలో ద ప్లేనా. ఈ 4 బాండ్స్ ఆన్ ద ప్లేన్ ఉంటాయి. నెక్స్ట్ 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్, ఇది ఇంకా క్లియర్గా ఉన్నట్టుంది. 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి 2. ఇది ఆన్ ద ప్లేన్ ఉంటుందా, ఉండదు. ఒకటి అబౌవ్ ద ప్లేన్ ఉంటుంది ఒక బాండ్, ఇంకొక బాండ్ ఏమో బిలో ద ప్లేన్ ఉంటుందండి. సో క్లియరా అండి. సో ఇప్పుడు B2H6 యొక్క స్ట్రక్చర్ కూడా మనం క్లియర్ కట్గా చూసేసుకున్నామండి, రైట్. సో మనం 3 కాంపౌండ్స్ ఆఫ్ బోరాన్ చూసుకున్నాం. ఒకటేమో బోరాక్స్, నెక్స్ట్దేమో ఆర్థోబోరిక్ యాసిడ్, థర్డ్దేమో డైబోరేన్. క్లియరా, ఆల్ రైట్. సో మనం దీంతో మనం గ్రూప్ 13 ఎలిమెంట్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు మిగిలిందల్లా ఏంటి అని అంటే గ్రూప్ 14. సో సిమిలర్గా ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, కెమికల్ ప్రాపర్టీస్ ఇందాకే చూస్తాం మనం ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ గురించి, అది సేమే. జస్ట్ కొన్ని ఈక్వేషన్స్ ఒకటి కార్బన్ యొక్క ఎలోట్రోప్స్ గురించి ఒకటి ఉంటుందండి. సో అది మన గ్రూప్ 14 ఎలిమెంట్స్ గురించి, రైట్. సో మనం గ్రూప్ 14 ఎలిమెంట్స్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఇది గ్రూప్ 14 ఎలిమెంట్స్, వీటిని కార్బన్ ఫ్యామిలీ అని అంటారు. కార్బన్ నుంచి లెడ్ వరకు ఉంటాయి. ఇవి అటామిక్ నంబర్స్, అటామిక్ మాసెస్ ఇవన్నీ పెద్దగా అటామిక్ నంబర్స్ తెలిసే ఉంటాయి. అటామిక్ మాసెస్ అట్లీస్ట్ మీకు అటామిక్ నెంబర్ 20 వరకు తెలిసి ఉండాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, వీటి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుందండి NS2 NP2. దేనికైనా అదే, కార్బన్ నుంచి స్టార్ట్ చేసి కార్బన్కి అయితే 2s2 2p2 ఉంటుంది, లెడ్కి అయితే 6s2 6p2 ఉంటుంది. ఓకే, అటామిక్ రేడియస్ చూడండి 77 ఉందా, ఇక్కడ ఎంత ఉంది 146. 77 నుంచి 118 పెరిగింది, 118 నుంచి 122 పెరిగింది, 122 నుంచి 140 పెరిగింది, 140 నుంచి 146 కూడా పెరిగింది. కానీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంక్రీజ్ తగ్గుతూ వచ్చింది, పెరగాల్సినంత పెరగలేదు. ఎందుకో మీకు తెలుసు, ఇందాకటి రీజనే అండి. ఏంటది? పువర్ షీల్డింగ్. దేనివల్ల? F ఆర్బిటాల్స్ ఉంటే లేదా D ఆర్బిటాల్స్ ఉంటే న్యూక్లియస్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వకపోతే అవుటర్ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ లాగేసుకుంటుంది, కాబట్టి అటామిక్ రేడియస్ ఎంత పెరగాలో అంత పెరగదు. ఓకే, నెక్స్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ అండి. ఇప్పుడు ఈ గ్రూప్ 14 కాబట్టి అవుటర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? అవుటర్ ఎలక్ట్రాన్స్ గ్రూప్ 14కి 4 ఉంటాయి కదా, అంటే 4 ఎలక్ట్రాన్స్ తీయగలం మనం, అంటే అయనైజేషన్ ఎంథాల్పీస్ 4 ఉంటాయి. ఓకే, చూసుకోండి ఇక్కడ ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ తక్కువ ఉంటుంది, ఫోర్త్ అయనైజేషన్ ఎంథాల్పీ ఎక్కువ ఉంటుంది. అదే సేమ్ లాజిక్, ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ తక్కువ, ఫోర్త్ది ఎక్కువ, దేనికి చూసుకున్నా అంతేనండి. ఓకే, రైట్. సో ఇది గ్రూప్ 14 ఎలిమెంట్స్ గురించి జనరల్ ప్రాపర్టీస్ అండి, ఫిజికల్ ప్రాపర్టీస్ అనుకోవచ్చు వీటి గురించి. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 14లో కెమికల్ ప్రాపర్టీస్ అండి. గ్రూప్ 14 ఎలిమెంట్స్ కెమికల్ ప్రాపర్టీస్. ఫస్ట్ ఇది చూసుకున్నట్లయితే మనకి ఆక్సిడేషన్ స్టేట్స్ అండ్ ట్రెండ్స్ ఇన్ కెమికల్ ప్రాపర్టీస్, దాని తర్వాత ఏమో
రియాక్టివిటీ టువర్డ్స్ ఆక్సిజన్, రియాక్టివిటీ టువర్డ్స్ వాటర్ అండ్ రియాక్టివిటీ టువర్డ్స్ హాలోజన్స్ అయితే ఉంది. ఓకే, ఈ 4 కెమికల్ ప్రాపర్టీస్లో ఫస్ట్ది ఇది ఆల్రెడీ డిస్కస్ చేసేసుకున్నామండి. సో మళ్ళీ దీని గురించి డిస్కషన్ అయితే అనవసరం. ఓకే, ఆక్సిడేషన్ స్టేట్స్ అంటే ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ కానీ పూర్ షీల్డింగ్ కానీ ఇవన్నీ మనం డిస్కస్ చేస్తున్నాం. గ్రూప్ 14 అయితే ఆక్సిడేషన్ స్టేట్ +2 కానీ +4 కానీ ఉంటుంది. డౌన్ ద గ్రూప్ వెళ్తే +4 ఆక్సిడేషన్ స్టేట్ స్టెబిలిటీ తక్కువ ఉంటుంది, +2 ఆక్సిడేషన్ స్టేట్ స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. అది డిస్కస్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ చూస్తే మనం ఇక్కడ రియాక్టివిటీ టువర్డ్స్ ఆక్సిజన్ అండి, రియాక్టివిటీ టువర్డ్స్ ఆక్సిజన్. ఓకే, ఇక్కడ రియాక్టివిటీ టువర్డ్స్ ఆక్సిజన్లో ఇక్కడ జనరల్గా ఇవి ఎయిదర్ మోనాక్సైడ్ ఫామ్ చేస్తాయండి ఆఫ్ MO టైప్ ఆర్ డయాక్సైడ్ ఫామ్ చేస్తాయండి. ఇదర్ మోనాక్సైడ్ ఫామ్ చేస్తాయి ఆర్ డయాక్సైడ్ ఫామ్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ డయాక్సైడ్స్ ఎలా ఉంటాయో రాసుకుందామా. కార్బన్, CO2, సిలికాన్, జర్మేనియం, టిన్ అండ్ లెడ్, ఇవి డయాక్సైడ్స్ అండి. అదే మోనాక్సైడ్స్ అయితే CO, మోనాక్సైడ్స్ అయితే CO, దాని తర్వాత SiO, దాని తర్వాత GeO, నెక్స్ట్ SNO అండ్ దీని తర్వాత PbO అండి. ఇవి మోనాక్సైడ్స్. ఓకే, వీటి జనరల్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఈ టిన్ అండ్ లెడ్ ఈ మోనాక్సైడ్ అయినా డయాక్సైడ్ అయినా ఈ రెండు ఎప్పటికీ యాంఫోటెరిక్కే అండి, ఎప్పటికీ యాంఫోటెరిక్. ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ మనకి జర్మేనియం డయాక్సైడ్ ఉంది అండ్ జర్మేనియం మోనాక్సైడ్ ఉందండి. ఈ రెండు ఎప్పటికీ ఎసిడిక్కేనండి, ఈ రెండు ఎసిడిక్. ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ CO2, SiO2, CO అండ్ SiO. ఈ కార్బన్ డయాక్సైడ్ అండ్ సిలికాన్ డయాక్సైడ్ వచ్చేసరికి ఈ కార్బన్ డయాక్సైడ్ అండ్ సిలికాన్ డయాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ వచ్చేసరికి ఎసిడిక్ అండి, కార్బన్ డయాక్సైడ్ ఎసిడిక్. సిలికాన్ డయాక్సైడ్ కూడా ఎసిడిక్ అండి. ఓకే, కార్బన్, సిలికాన్, జర్మేనియం ఈ 3 డయాక్సైడ్స్ అయితే ఎసిడిక్ అండ్ టిన్ అండ్ లెడ్ డయాక్సైడ్స్ అయితే యాంఫోటెరిక్. ఓకేనా, నెక్స్ట్ ఈ కార్బన్ మోనాక్సైడ్ ఉంది కదా, ఈ కార్బన్ మోనాక్సైడ్ అయితే న్యూట్రల్ అండి, కార్బన్ మోనాక్సైడ్ న్యూట్రల్. అండ్ ఈ సిలికాన్ మోనాక్సైడ్ ఇట్ ఎగ్జిస్ట్స్ ఎట్ హై టెంపరేచర్స్ ఓన్లీ అండి, ఇట్ ఎగ్జిస్ట్స్ ఎట్ హై టెంపరేచర్స్ ఓన్లీ. సో దీని కెమిస్ట్రీ గురించి మాట్లాడడం అంత ఈజీ అయితే కాదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టిన్ అండ్ లెడ్ మోనాక్సైడ్స్ అయినా డయాక్సైడ్స్ అయినా ఇవి ఎప్పటికీ యాంఫోటెరిక్గానే ఉంటాయి. జర్మేనియం డయాక్సైడ్ అయినా మోనాక్సైడ్ అయినా ఎప్పటికీ ఎసిడిక్గానే ఉంటుంది. సిలికాన్ డయాక్సైడ్ ఎసిడిక్, కార్బన్ డయాక్సైడ్ ఎసిడిక్, కార్బన్ మోనాక్సైడ్ ఏమో న్యూట్రల్, సిలికాన్ మోనాక్సైడ్ ఏమో చాలా హై టెంపరేచర్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి దాని కెమిస్ట్రీ చదవడం కష్టం. ఓకే, సో ఇది రియాక్టివిటీ టువర్డ్స్ ఆక్సిజన్ అండి. ఇవి ఎలా ఫార్మ్ అవుతాయి అనేది కూడా రాయాల్సిన అవసరం లేదు. M+O2 gives rise to either MO or MO2. M+O2 gives rise to MO or MO2. ఈ ఫార్ములా సింపుల్ బేసిక్ కెమికల్ ఫార్ములా. మనకు తెలియాల్సింది ఏంటంటే వాటి ఆక్సైడ్స్ యొక్క నేచర్, ఎసిడిక్కా, యాంఫోటెరిక్కా, న్యూట్రల్లా, ఇదండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రియాక్టివిటీ టువర్డ్స్ ఆక్సిజన్ తర్వాత రియాక్టివిటీ టువర్డ్స్ వాటర్ అండి. రియాక్టివిటీ టువర్డ్స్ వాటర్ మీకు కార్బన్ కానీ సిలికాన్ కానీ జర్మేనియం కానీ do not react with water, do not react with water. కానీ టిన్ స్టీమ్ తోటి రియాక్ట్ అయ్యి టిన్ డయాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనేది అయితే
రిలీజ్ చేస్తుంది. మళ్ళీ లెడ్ వాటర్ తోటి రియాక్ట్ అవ్వదండి. లెడ్ డస్ నాట్ రియాక్ట్ విత్ వాటర్. ఓకే, సేమ్. ఎందుకంటే ఒక ప్రొటెక్టివ్ ఆక్సైడ్ ఫిల్మ్ ఫార్మ్ అయిపోతుంది లెడ్ మీద. సో దాని మీద ఫర్దర్ రియాక్షన్ అనేది అయితే మనకి కనిపించదు. సో మనకి ఇక్కడ రియాక్టివిటీ విత్ వాటర్లో ఓన్లీ టిన్ ఒకటే మనకి క్లియర్గా కనిపిస్తుందండి. కార్బన్, సిలికాన్, జర్మేనియం, లెడ్ అయితే రియాక్టివిటీ వీటికి వాటర్ తోటి ఉండదు. ఆల్ రైట్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే రియాక్టివిటీ విత్ హాలోజన్స్ అండి. రియాక్టివిటీ విత్ హాలోజన్స్ ఇది ఇందాక సేమ్ లాజిక్ అండి. కార్బన్ ఒకవేళ క్లోరిన్ తోటి బాండ్ ఫామ్ చేస్తుంది అనుకోండి, CCl4, సిలికాన్ SiCl4, కార్బన్, సిలికాన్, జర్మేనియం, దాని తర్వాత టిన్ SnCl4, లెడ్ PbCl4. ఇది ఇందాకే చదువుకున్నాం. PbCl4 స్టేబుల్గా ఉంటుందా? PbCl4 స్టేబుల్గా ఉంటుందా అండి? ఉండదు కదా. ఎందుకు? లెడ్కి ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఇక్కడ? +4 లెడ్ ఆక్సిజన్ స్టేట్ స్టేబుల్ ఉండదు కదా. PbCl4 కాస్త దేంట్లో కన్వర్ట్ అయిపోతుంది? PbCl2. ఓకే, అంటే టెట్రా, ఇప్పుడు క్లోరిన్ అనేది తీసుకున్నాం, బ్రోమిన్ అవ్వచ్చు, ఐడ్ ఏదైనా అవ్వచ్చు. అంటే టెట్రాహాలైడ్స్ యొక్క స్టెబిలిటీ డౌన్ ద గ్రూప్ ఏమవుతుందమ్మా? టెట్రాహాలైడ్ స్టెబిలిటీ డౌన్ ద గ్రూప్, టెట్రాహాలైడ్ స్టెబిలిటీ డౌన్ ద గ్రూప్ డిక్రీజెస్. అవునా? కార్బన్ నుంచి చూసుకుని లెడ్ వరకు చూస్తే టెట్రాహాలైడ్ స్టెబిలిటీ తగ్గిపోతుంది. CCl4 ఎక్కువ స్టేబుల్, PbCl4 చాలా తక్కువగా స్టేబుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రియాక్టివిటీ టువర్డ్స్ హాలోజన్లో ఒకటండి, ఇవన్నీ వాటర్ తోటి హైడ్రోలైజ్ అయిపోతాయి. ఆల్ కెన్ గెట్ హైడ్రోలైజ్డ్ ఎక్సెప్ట్ CCl4 అండి. ఎక్సెప్ట్ CCl4. ఇది ఎక్సెప్షనల్లీ కోవలెంట్ క్యారెక్టర్ ఉండడం వల్ల హైడ్రాలిసిస్ రియాక్షన్ అనేది కొంచెం కష్టం. ఇప్పుడు SiCl4 తీసుకున్నారండి మీరు, ఇది SiCl4 స్ట్రక్చర్, దీనికి వాటర్ యాడ్ చేశారు +H2 అంటే హైడ్రాలిసిస్ అవుతుంది. ఇక్కడ ఏం బయటకు వచ్చేస్తుంది అని అంటే HCl మాలిక్యూల్ అనేది మీకు బయటకు వచ్చేస్తుంది. ఓకే, H2 యాడ్ చేస్తే ఒక హైడ్రోజన్ ఇక్కడ, ఒక క్లోరిన్ ఇక్కడ బయటికి వెళ్ళిపోయిందండి. మిగిలింది ఏంటమ్మా ఇక్కడ అంటే సిలికాన్, క్లోరిన్ అండ్ ఇక్కడ OH వస్తుంది. ఓకే, అలాగా మీరు ఒక H2O యాడ్ చేస్తే ఒక HCl బయటకు వచ్చింది. ఓకే, ఇలా ఇంకా ఎన్ని Cls ఉన్నాయి? 3 Cls ఉన్నాయి. అంటే ఎన్ని H2Oలు యాడ్ చేయాలి మనం? 3 H2Oలు యాడ్ చేయాలి. 3 H2Oలు యాడ్ చేస్తే ఎన్ని HCl బయటకు వస్తాయి? 3 HCl బయటకు వస్తాయి. అంటే మిగిలేది ఏంటి స్ట్రక్చరు? SiOH, OH అండ్ OH. ఓకే, SiOH 4 టైమ్స్ అనేది అయితే వస్తుంది. ఇది మనకి కార్బన్ టెట్రాక్లోరైడ్తో మాత్రం అవ్వదండి. ఓకే, సో వేరే టెట్రాహాలైడ్స్ తీసుకుని హైడ్రోలిసిస్ చేశారనుకోండి, ఈ విధంగా మనకి రియాక్షన్ కనిపించవచ్చు, కానీ కార్బన్తో అయితే అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ టెట్రాహాలైడ్స్ సంగతి ఏంటంటే, ఈ టెట్రాహాలైడ్స్లో ఆల్మోస్ట్ ఏ టెట్రాహాలైడ్ తీసుకున్నా కోవలెంట్గా ఉంటాయండి. కోవలెంట్గా ఉంటాయి. 4 బాండ్స్ ఫామ్ చేస్తున్నాయి కదా. ఇక్కడ 4 బాండ్స్ ఫామ్ చేసాయా? 4 కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తే ఈ టెట్రాహాలైడ్స్లో సెంట్రల్ ఆటమ్ హైబ్రిడైజేషన్ ఏంటి? sp3. హైబ్రిడైజేషన్ sp3, 4 అవుటర్ ఎలక్ట్రాన్స్, 4 బాండ్స్, లోన్ పేర్స్ ఏం లేవు. అప్పుడు దీని జామెట్రీ ఏమవుతుందండి? టెట్రాహెడ్రల్. ఓకే, టెట్రాహెడ్రల్ అంటే టెట్రాహాలైడ్స్ అన్నీ తీసుకున్నట్లయితే sp3 హైబ్రిడైజ్డ్ ఉంటాయి, టెట్రాహెడ్రల్ జామెట్రీతో ఉంటాయి. ఎక్సెప్ట్ ఇదండి, ఎక్సెప్ట్ SnF4 అండ్ PbF4. ఎక్సెప్ట్ SnF4 అండ్ PbF4. వీటికి ఇక్కడ మనం sp3 హైబ్రిడైజ్డ్ లేదా టెట్రాహెడ్రల్ జామెట్రీ అనేది చెప్పలేం. ఎందుకంటే ఇవి అయానిక్ అండి, అయానిక్ టెట్రాహాలైడ్స్. ఒకవేళ కోవలెంట్ టెట్రాహాలైడ్స్ అనుకోండి, అప్పుడు మనం sp3 హైబ్రిడైజేషన్ లేదా టెట్రాహెడ్రల్ జామెట్రీ గురించి మాట్లాడతాం. అయానిక్ అయితే అవన్నీ ఉండవు కదా, అయానిక్ నాన్ డైరెక్షనల్ కదా. నాన్ డైరెక్షనల్ అయినప్పుడు ఒక పర్టికులర్ జామెట్రీ ఉండదు కదండి. సో SnF4 అండ్ PbF4కి
జామెట్రీ కానీ హైబ్రిడైజేషన్ కానీ మనం రాయం. నెక్స్ట్ ఇంకొకటి PbI4, ఇది కూడా టెట్రాహైలైడే కదా. ఈ PbI4 అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్ అండి. PbI4 డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకు? లెడ్ ఒక పెద్ద ఆటమ్, అయోడిన్ కూడా పెద్ద ఆటమ్, అవునా? సో బాండ్ ఫార్మ్ అవ్వడం కొంచెం కష్టం అయిపోతుంది. బాండ్ ఫార్మ్ అయినా స్టేబుల్గా ఉంటుంది, ఇమీడియట్గా బ్రేక్ అయిపోతుందండి. సో అందుకనే PbI4 అనేది ఎగ్జిస్టెన్స్ ఉండదు. నెక్స్ట్ ఇన్ ఎ సిమిలర్ వే SnF4 PbF4కి మాత్రం మీరు sp3 హైబ్రిడైజేషన్ లేదా టెట్రాహెడ్రల్ జామెట్రీ అని చెప్పకూడదు. ఓకేనా? దీనికి ఇదైతే ఎగ్జిస్ట్ అవ్వదు. మిగతావి ఏం కాంబినేషన్లో ఉన్నా మీరు sp3 హైబ్రిడైజేషన్ టెట్రాహెడ్రల్ జామెట్రీ అనేది అయితే రాసుకోవచ్చు. ఓకేనా? రైట్. సో ఇది రియాక్షన్స్ దేనికంటే విత్ హాలోజన్స్ అండి. నెక్స్ట్ అనామలస్ బిహేవియర్ ఆఫ్ కార్బన్. కొత్తదే ఉంది ఇక్కడ మళ్ళీ. అనామలస్ బిహేవియర్ ఆఫ్ కార్బన్. కార్బన్కి అవుటర్ ఎలక్ట్రాన్స్ 4, అవుటర్ ఎలక్ట్రాన్స్ కార్బన్కి 4 అయితే ఏంటి? ఇట్ కెన్ ఫార్మ్ 4 బాండ్స్. ఓకే, ఆ 4 బాండ్స్ దేనితోటి? విత్ ఇట్ సెల్ఫ్. దాంతోనైనా ఫామ్ చేసుకోగలదు. లాంగ్ చైన్స్ విత్ ఇట్ సెల్ఫ్ ఫార్మ్ చేస్తే అది 3 రకాలుగా, లాంగ్ చైన్ అయినా ఫామ్ చేసుకోగలదు, ఆర్ బ్రాంచెస్ అయినా ఫామ్ చేసుకోగలదు, ఆర్ అది ఒక రింగ్లా అయినా ఫామ్ చేసుకోగలదు. ఈ ప్రాపర్టీని ఏమంటాం మనం? క్యాటినేషన్. లాంగ్ చైన్ సెల్ఫ్ లింకింగ్ ఎబిలిటీ ఉందనుకోండి, దాంతో ఆ ప్రాపర్టీని మనం క్యాటినేషన్ అని అంటాం. కార్బన్కే క్యాటినేషన్ ఉంటుంది. ఇంకా ఏ ఎలిమెంట్కి కార్బన్కు ఉన్నంత అయితే ఉండదు. సిలికాన్కు ఉంటుంది 8 to 9 ఆటమ్స్ వరకు. సిలికాన్ అలా 8-9 ఆటమ్స్ ఉంటాయి. కానీ కార్బన్ కొన్ని వందల వేల లక్షల ఆటమ్స్ ఇలా లాంగ్ చైన్స్, బ్రాంచెస్ ఆర్ రింగ్స్గా అటాచ్ అవుతాయి. ఈ ప్రాపర్టీని క్యాటినేషన్ అని అంటాం. ఇది కార్బన్ ఒక్కదానికే ఉంది, మిగతా వాటికి లేదు. అందుకని ఇది అనామలస్ ప్రాపర్టీ అయిందండి. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది కదా, విత్ ఇట్ సెల్ఫ్ ఫామ్ చేయగలదు. అట్ ద సేమ్ టైం అది దేంతో ఫామ్ చేయగలదు? ఇట్ కెన్ ఫామ్ బాండ్స్ విత్ హైడ్రోజన్. హైడ్రోజన్తో ఫామ్ చేస్తే దాన్ని హైడ్రోకార్బన్ అంటాం. హైడ్రోజన్ కార్బన్ కాకుండా వేరే ఎలిమెంట్స్తో ఫామ్ చేసింది అనుకోండి, ఆ ఎలిమెంట్స్ని హెటరో ఆటమ్స్ అంటాం. ఆర్ హెటరో ఆటమ్స్ లైక్ దేంతో ఫామ్ చేయగలదండి? కార్బన్ నైట్రోజన్తో ఫామ్ చేయగలదు, ఆక్సిజన్తో ఫామ్ చేయగలదు, సల్ఫర్తో ఫామ్ చేయగలదు, సో అండ్ సో చాలా ఎలిమెంట్స్తో ఫామ్ చేయగలదు. ఇవి హెటరో ఆటమ్స్ తోటి బాండ్ ఫామ్ చేయగలదు. నెక్స్ట్ కార్బన్ సింగిల్ బాండ్ ఫామ్ చేయగలదు, డబుల్ ఫామ్ చేయగలదు, ట్రిపుల్ ఫామ్ చేయగలదు. ఇవి మిగతా ఎలిమెంట్స్ గ్రూప్ 14లో ఫామ్ చేయలేవు. ఇది ఒక ఫస్ట్ అనామలీ అండి. ఓకే, తెలిసిందే, కొత్త ఏం కాదు. నెక్స్ట్ అనామలీ కూడా ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. ఇలాంటిదే కార్బన్లో మనకి పీ బాండింగ్ ఉంటుంది. పీ బాండింగ్ బిట్వీన్ కార్బన్ ఆటమ్స్. అదే మీరు డౌన్ ద గ్రూప్ వెళ్తే, యాజ్ వి మూవ్ డౌన్ ద గ్రూప్ ఏం ఆర్బిటాల్స్ వచ్చేస్తాయండి? డి ఆర్బిటాల్స్ వచ్చేస్తాయి. డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ డి ఆర్బిటాల్స్ ఏం పై బాండింగ్ వస్తుంది? పై డి పై బాండింగ్ ఎగ్జిస్ట్స్. ఓకే, ఎగ్జిస్ట్స్. కార్బన్ కేసులో చూసుకున్నట్లయితే మనకి డి పై బాండింగ్ అనేది అయితే రాదు, ఎందుకంటే కార్బన్కి డి ఆర్బిటాలే ఉండదు. ఓకే, సో ఈ రెండు అనామలస్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రొసీడ్ అయితే నెక్స్ట్ చూస్తే మనం అలోట్రోప్స్ ఆఫ్ కార్బన్ అండి. 3 అలోట్రోప్స్, డైమండ్, గ్రాఫైట్ అండ్ ఫుల్లరీన్. ఈ మూడిట్లోని కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఇక్కడ రాసేస్తాను. నెక్స్ట్ వాటి స్ట్రక్చర్స్ చూద్దాం. ఓకే, డైమండ్లోని, గ్రాఫైట్లోని లేదా ఫుల్లరీన్లోని మూడిట్లోని కార్బన్ అయితే ప్రెజెంట్ ఉంటుంది. కానీ కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ డైమండ్లో sp3. ఓకే, మిగతా రెండిట్లో మాత్రం హైబ్రిడైజేషన్ sp2 అండి. ఓకే, డైమండ్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చెయ్యదు, డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ.
ఎందుకు అంటే ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంటుంది దీనికి, ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది అయితే ఉండదు. ఈ రెండు దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా, వీటికి ఏదో రకంగా ఏదో ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ అయితే వస్తుంది. సో ఇవి ఈ 2 పాయింట్స్ అండి డైమండ్ గ్రాఫైట్ ఫులరీన్లో చాలా చాలా ఇంపార్టెంట్. వీటిల్లో MCQs వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ స్ట్రక్చర్ వైజ్గా చూసుకున్నట్లయితే ఇదే అమ్మ డైమండ్. మనకి ఇక్కడ డైమండ్లో కార్బన్ హైబ్రిడైజేషన్ ఏమనుకున్నాం, sp3 అంటే ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది, ఇది ఒక కార్బన్ అండి, ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది ఇక్కడ 1 2 3 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. 4 బాండ్స్ sp3 హైబ్రిడైజేషన్, లోన్ పేరే లేదు అంటే జామెట్రీ ఏమవుతుంది, టెట్రాహెడ్రల్. ఓకే, ఇది 3 డైమెన్షనల్ నెట్వర్క్ ఆఫ్ టెట్రాహెడ్రల్ యూనిట్స్ అండి. 3D నెట్వర్క్ ఉంటుంది ఇక్కడ టెట్రాహెడ్రల్ యూనిట్స్ది. అందుకని చాలా 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 స్ట్రాంగ్ బాండ్స్ ఉంటాయి. అందుకనే డైమండ్ని బ్రేక్ చేయడం చాలా చాలా కష్టం అవుతుంది. ఓకే, sp3 హైబ్రిడైజేషన్. ఎలక్ట్రిసిటీ ఎందుకు కండక్ట్ చేయదు, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేయాలంటే ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ ఉండాలండి. కార్బన్కి 4 ఎలక్ట్రాన్స్ బాండింగ్లో ఫామ్ అయిపోయి బాండింగ్లో ఇన్వాల్వ్ అయిపోయి, ఇప్పుడు ఏదైనా వేకెంట్ ఎలక్ట్రాన్ ఉందా, ఫ్రీ ఎలక్ట్రాన్ ఉందా, లేదు కదా. సో అందుకని ఇది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చెయ్యదు. ఓకే, నెక్స్ట్ డైమండ్ తర్వాత గ్రఫైట్లో చూసుకున్నట్లయితే గ్రఫైట్లో మనకి లేయర్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఏముంటుందమ్మా, లేయర్డ్ స్ట్రక్చర్. ఓకే, చూడండి ఇక్కడ మీకు ఒక హెక్సాగాన్ కనిపిస్తుందా, ఇదొక ప్లేన్ అండి, ఇదొక లేయర్, ఇదొక లేయర్. ఇక్కడ ఒక 6 కార్బన్స్ ఉన్నాయా. చూసుకున్నట్లయితే ప్రతి కార్బన్కి అండి, ఈ కార్బన్ చూసుకోండి, ఈ కార్బన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేసింది, 1 2 3. కార్బన్కి అవుటర్ ఎలక్ట్రాన్స్ ఎన్నండి, 4. 4లో ఎన్ని బాండ్ ఫామ్ చేసింది, 3. 4వ బాండ్ ఏది, 4వ ఎలక్ట్రాన్ ఏది, ఈ లేయర్ కిందున్న లేయర్ తోటి ఒక పై బాండ్లో ఫామ్ చేస్తుందండి. ఇదే 4వ బాండ్. ఓకే, పై బాండ్లో ఇదొక లేయర్ అండి, కింద ఇంకొక లేయర్ ఉంది, లేయర్ కింద లేయర్ మీద లేయర్ ఇలా ఉంది. ఓకే, ఇక్కడ ఆ లేయర్లో 3 ఎలక్ట్రాన్స్ 3 బాండ్స్ ఫామ్ చేస్తాయి. 4th ఎలక్ట్రాన్ కింద లేయర్తో ఫామ్ చేస్తుంది. ఆ పై బాండ్ అయితే వీక్గా ఉంటుంది కదా, వీక్గా ఉండడం వల్ల ఒక లేయర్ మీద ఇంకొక లేయర్ స్లిప్ అవుతూ ఉంటుంది. ఓకే, గ్రాఫైట్ లేయర్ మీద లేయర్ చూసుకున్నట్లయితే ఈ బాండ్ వల్ల ఈ హ్యాంగింగ్ బాండ్స్ అని అంటారండి దీన్ని. ఈ హ్యాంగింగ్ బాండ్స్ వల్ల ఏమవుతుంది, ఈ లేయర్ ఇంకొక లేయర్ మీద స్లిప్ అవుతూ ఉంటుంది. అందుకని గ్రాఫైట్ని ఎలా వాడతారు అని అంటే, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ lubricant అండి. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ lubricant. ఎలాంటి lubricant? ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ డ్రై lubricant. ఓకే, ఎందుకు, దీనికి స్లిప్పరీ నేచర్ ఉంది కాబట్టి. ఓకే రైట్, ఆల్రెడీ మనకి గ్రీజ్ ఉంది కదా. ఇప్పుడు డ్రై lubricant ఎందుకు వాడతారు అని అంటే, ఇప్పుడు ఏరోప్లేన్ ఉంది, ఏరోప్లేన్ ల్యాండ్ అయినప్పుడు బ్రేక్ కొట్టాలి. నార్మల్ బ్రేక్ షూస్ పెట్టారనుకోండి, ఆ స్పీడ్కి ఆ బ్రేక్ షూస్ ఆ వీల్కి తగిలి ఫ్రిక్షనల్ ఫోర్స్ చాలా 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 క్రియేట్ అయిపోయి ఫైర్ క్యాచ్ చేసేస్తుంది. ఓకే, అప్పుడు గ్రీజ్ వేయచ్చు కదా సార్ అని అంటే, ఆ ఫైర్కి గ్రీజ్ కూడా వేపరైజ్ అయిపోతుందండి. ఓకే, ఎండిపోతుంది. అప్పుడు ఏం చేయాలి, ఏదో ఒక lubricant డ్రై ఉండాలి, దాని మెల్టింగ్ పాయింట్ చాలా ఎక్కువ ఉండాలి. అదే గ్రాఫైట్ lubricant కింద పనిచేస్తుంది కదా, లేయర్ స్ట్రక్చర్ కదా. ఈ బాండ్స్ని ఏమంటారు అని అంటే, హ్యాంగ్ అవుతున్నాయి కదా, దీన్ని హ్యాంగింగ్ బాండ్స్ అయినా అంటారు, ఆర్ దీన్ని డాంగ్లింగ్ బాండ్స్ అని అంటారు. సో బ్రేక్ షూస్ ఆఫ్ ఏరోప్లేన్స్లో ఏం వాడతారు అని అంటే గ్రాఫైట్. ఓకేనా, క్లియరా, రైట్. సో నెక్స్ట్ వన్ ఫులరీన్ అండి. దీన్ని ఇంకొక పేరు బక్మిన్స్టర్ ఫులరీన్ అని కూడా అంటారు. బక్మిన్స్టర్ ఫులరీన్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 6 మెంబర్డ్ రింగ్స్ ఉంటాయి. 6 మెంబర్డ్ రింగ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం
5 మెంబర్డ్ రింగ్స్ కూడా ఉంటాయి. ఓకే రైట్. ఎన్ని 6 మెంబర్డ్ రింగ్స్ ఉంటాయి? ఒక ఫులరిన్ మాలిక్యూల్లో 12 6 మెంబర్డ్ రింగ్స్ అండ్ 25 మెంబర్డ్ రింగ్స్ అయితే ఉంటాయి. అయితే ఇక్కడ ఫులరిన్ కేసులో మనకి ఏంటంటే ఒక 6 మెంబర్డ్ రింగ్ 6 మెంబర్డ్ రింగ్తోనే బాండ్ ఫామ్ చేయొచ్చు, ఒక 6 మెంబర్డ్ రింగ్ 5 మెంబర్డ్ రింగ్తో అయినా బాండ్ ఫామ్ చేయొచ్చు. కానీ ఒక 5 మెంబర్డ్ రింగ్ మాత్రం ఎప్పుడు 5 మెంబర్డ్ రింగ్తోనే బాండ్ ఫామ్ చేయాలి. ఓకే 1 సెకండ్, ఇదొక రివర్స్ సారీ. ఇక్కడ 26 మెంబర్డ్ రింగ్స్ ఉంటాయి అండ్ 12 5 మెంబర్డ్ రింగ్స్ ఉంటాయి. ఒక 6 మెంబర్డ్ రింగ్ ఎప్పుడు 6 మెంబర్డ్ రింగ్తోనే బాండ్ ఫామ్ చేస్తుంది అండ్ 5 మెంబర్డ్ రింగ్తో కూడా బాండ్ ఫామ్ చేస్తుంది. కానీ 5 మెంబర్డ్ రింగ్ అయితే 5 మెంబర్డ్ రింగ్తోనే బాండ్ ఫామ్ చేయగలదు. సో ఇక్కడ కూడా మీకు 3 బాండ్స్ ఉంటాయండి. 4th బాండ్ పై బాండ్, 4th బాండ్ పై బాండ్ వల్ల మనకి డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే జరుగుతుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ డీలోకలైజ్ అవుతాయో మనకి ఆరోమాటిక్ క్యారెక్టర్ అనేది అయితే వస్తుంది. ఫులరిన్లో ఆరోమాటిక్ క్యారెక్టర్ అనేది అయితే ఉంటుంది. అండ్ ఎట్ వెరీ 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 లో టెంపరేచర్స్ ఫులరిన్ కూడా మనకి ఎలక్ట్రిసిటీ కండక్షన్కి రెస్పాన్సిబుల్ అవుతుందండి. రైట్. సో ఇది మన ఫులరిన్స్ గురించి. నెక్స్ట్ ఏమో ఇంపార్టెన్స్ ఆఫ్ సమ్ కార్బన్ కాంపౌండ్స్ లైక్ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ అవి ఎలా ప్రిపేర్ చేస్తారు, సిన్ గ్యాస్, వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షన్, ఇవన్నీ మనం హైడ్రోజన్ 1 షాట్ వీడియోలో ఆల్రెడీ మనం చూస్తాం. సో సేమ్ అదే రిపీట్ అవుతుంది అండి ఇక్కడ. సో ఇక్కడతోటి we can say that we have covered almost everything and in this chapter. Okay, so group number 13 as well as group number 14 matram P block di manam complete ga cover chesamu. All right andi, that's all for today. Thank you.